ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం గోపాలకృష్ణాయ నమః. ఓం గోపాలకృష్ణాయ నమః. ఓం ఓం ఈశాయ నమః. నమః. ఓం ఈశావాస్యమిదగం సర్వం ఓం ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీతాః. తేన త్యక్తేన భుంజీతాః. తా వత్తవా ఎన్ని మాట చెప్పించుకోవాలి? తేన భుంజీతాః. నువ్వు దాహ దాహ అని అంటున్నావు, తా వత్తవు. భుంజీతాః తేన భుంజీతాః. భుంజీతాః. తేన త్యక్తేన భుంజీతాః. తేన త్యక్తేన భుంజీతాః. మా గృహ కస్యచిద్ధన. ఆ మంత్రాన్ని మననం చేసుకుంటున్నాం. కించిత్ జగత్ అంటుంటే మనకెంత జగత్ ఉంది ఇప్పుడు? బయట జగత్తు కాక లోపలే దాన్ని ఎదుర్కొనేటటువంటి జగత్తు చాలా ఉంది. ఒక్కొక్క ఇంద్రియములు వేసుకుంటే ఒక్కొక్క ఇంద్రియానికి కావలసిన మనకున్నవి 31 ఇంద్రియాలు మహా ఉంటాయి. ఆ 31 ఇంద్రియములతో బయట ఎంత తిరుగాడుతున్నామో అన్ని విషయాలు ఉన్నాయి. అన్ని విషయాలకి మెదడు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, తెలివి సవరణ వచ్చేటప్పటికి ఒక్కొక్కటి ఒక్కొక్క వేషం వేస్తూ ఉంటే దాన్ని ఎదుర్కొనేటటువంటి వేషం ఇంకోటిగా ఉంటే, ఎదుర్కొంటుంటే తప్పించుకునే వేషం దానికి ఇంకోటి ఉంటే, తప్పించుకునే దాన్ని మళ్ళీ కెలుక్కు తీసుకురావటం ఇంకో వేషం ఉంటే, అది కుదురయ్యేదాకా ఎన్నాళ్ళు ఎంత ఎంత జగత్తు ఉంటుంది. అదంతా కూడా ఈశావాస్యం అంటే ఉనికి యొక్క నియామకం. ఉనికి యొక్క నియామకం కనుక ఉనికి యొక్క నియామకం కనుక అది ఎట్లా ఉంటుందో తెలుసుకుంటే కానీ ఉనికిని దర్శనం చేయలేము, చేరలేము. అంతవరకు ఏదో అంటున్నట్టుగా ఉన్నాను అంటున్నాడు కానీ అంతా తనకి ఇట్లా ఉంది, ఎక్కడో దాచిపెట్టినట్టుగా, ఎక్కడో అగాధంలో పారేసి దాచిపెట్టినట్టుగా ఉంటుంది తనకని. అందువల్ల ఎక్కడున్నావు మనం?
దానిలో ఏం చూసాం, ఇంద్రియములు, మెదడు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, తెలివి దాకా అన్నీ కూడా చేత కాకపోయినాయి. బయట తాకిడిని ఎదుర్కొనటం చేత కాక తమ ఉనికిని తాము, ఉనికి ఆధారంగా తాను ఉన్నప్పటికీ, ఉనికి స్వరూపంగా రచింపబడి ఉన్నప్పటికీ కూడా నిలుపుకోవటం చేత కావటం లేదు అని అన్నాం. తెలివికి సవరణ కావాలి అని పొద్దున మననం చేసుకున్నాం. మళ్ళీ మనం గుర్తించవలసింది ఏమిటంటే, బయట తాకిడిని ఎదుర్కోవటం చేత కాలేదు అన్న అంశము ఆ ఇంద్రియములు మొదలైనటువంటి వాటి మీద ఆరోపణ కాదు. అది కూడా గుర్తించాలి. వాటిని జీవుడు అనేవాడు ఎట్లా చేస్తున్నాడు, ద్వైత రూపంగా తీసుకొని స్వేచ్ఛా జీవనం చేస్తున్నాడు. ఉనికి ఎందు జీవనము అన్న అంశమును విడిచేసి విషయమునందు జీవనము అన్నట్లుగా జీవిస్తున్నాడు. విషయమునందు జీవనము అంటే ఎట్లా ఉంటుందంటే, మన ఇంట్లో మనం ఉన్నాం, మన ఇంట్లో మనం ఉంటాం అనేది ఒకటి, మనల్ని తీసుకెళ్ళి అత్తగారింట్లో ఉన్నా ఆయనకి ఎట్లా ఉంటుంది. ఇక పూర్తిగా స్నేహితుడింట్లో ఉన్నప్పటికీ కూడా ఎట్లా ఉంటుంది. అదీ కాకుండా ఎవరో పరిచయం లేనటువంటి వాళ్ళ దానిలో ఉంటే, వాళ్ళింట్లో ఉండాల్సి వస్తే తన ఉనికికి ఇట్లా నిండుతనము, తృప్తి ఎట్లా ఉంటుంది. ఇంట్లో ఉన్నట్టుగా బయట ఎక్కడ ఉండదు. ఎంత బయటకు పోయి ఆఫీసులో మధ్యాహ్నం అన్నం తీసుకెళ్ళినా కూడా డబ్బా తీసుకెళ్ళి తినడానికి వేరుగా ఉంటుంది, ఇంట్లో కూర్చొని తినడానికి వేరుగా ఉంటుంది అని మనం ఆ తేడా ఎట్లా గుర్తిస్తాము. స్వస్థానం, తన చోటులో తాను ఉండడం, ఉనికికి, గుర్తింపుకి, ఇతరమందు గుర్తింపుకి దానికంటే ఇంకా చాలా తేడా ఉంటుంది. అక్కడైనా సరే తన అన్నం తను తింటాడని ఏదో ఉంటుంది, తన ఉనికి ఉండడానికి నిలుపుకుంటానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఏమైనా తాను అక్కడ వాడు కాదు, తన ఇంటి వాడే అన్న ఆ తెలివి లోకంలో లౌకికంగానైనా ఉంటుంది. కానీ విషయంలో ఎదుర్కొని బయట తాకిడిలో బయట ఉనికి అన్న అంశం ఎట్లా ఉందంటే, తాను బయట ఉనికి కలవాడు కాదు, తనకు లోపల వేరైనటువంటి రచనాత్మకంగా ఉనికి ఉన్నది అన్నది గుర్తింపు కూడా లేదు. నేను ఇప్పుడు బయట ఉన్నాను, నా ఉనికి ఇది కాదు అన్న గుర్తింపు లేదు. కానీ తనకు ఆ ఉనికి కాదు, బయట ఉనికి తనకు బాధాకరము అని బాధ వస్తే బాధపడుతున్నాడు, దుఃఖిస్తున్నాడు, కష్టపడుతున్నాడు. కానీ ఇతను ఉనికి కాదని తెలియటంలే. అట్లా జీవించాలనుకుంటున్నాడు జీవుడు. అట్లాగో వీటన్నిటినీ కూడా ఇట్లా ద్వైతముగా చేసుకుంటున్నాడు. వేరే రూపంగా, మారు రూపంగా చేసుకుంటున్నందువల్ల ఆ మారు రూపంలో ఇంద్రియము, మెదడు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, తెలివి ఇవన్నీ కూడా తమ స్వరూపాన్ని నిలుపుకోలేకపోతున్నాయి. ఇది ఆ జీవుడు అన్నబడినటువంటి వాడి స్థానంలో వాడు కల్పించుకున్నటువంటి వాడి అంశములు చేసుకోలేకపోతున్నాయి. కానీ వాడు ఎంత చేసినప్పుడు కూడా అవి తన స్థానంలో తనకు అట్లయితే ఉంటాయి. ఎంత గీక్కుని తిందామన్నా ఇట్లా ఉంటుంది. అన్నం లేకపోతే ఏదో వంట పదార్థం, తీపి పదార్థం, తనకు ఇష్టమైనటువంటి పదార్థం గిన్నెలో ఉంది, పళ్ళెల్లో ఉంది. దాన్ని గీక్కోవడానికి ప్రయత్నం చేస్తాడు. గీకిన, చేత్తో తుడుచుకున్న, నాకిన
ఏం చేసినా దానిలో దానికంటే వేరుగా ఆ పళ్ళెంలో గిన్నె కంటే వేరుగా పళ్ళెం కంటే వేరుగా ఏదుందో దాన్నే చేయగలడు కానీ గిన్నెని ఏమీ చేయలేడు. గిన్నెని గీక్కోలేడు, గిన్నెని నాకలేడు. అర్థమైందా? అట్లాగే తన ఉనికిని తాను ఏమీ చేయలేడు. కనుక ఈ విధంగా ముందేం చెప్పుకున్నాం? వీటికన్నిటికీ తేజస్సు చెప్పుకున్నాం. ఆ తేజస్సు కోల్పోయినాయి అని చెప్పుకున్నాం. తేజస్సు చెప్పుకున్నదేమో నిజ స్వరూపం. అది చెప్పుకున్నాం. అన్నీ కూడా మన జ్ఞాని అంటే ఉనికి ఎందు ఎరుక అని అర్థం చెప్పుకున్నాం. ఉనికిని భద్రంగా తెచ్చిపెట్టుకోవటం అని చెప్పుకున్నాం. ఉనికి ఎందు వికలం కాకుండా ఎరుకలో ఉండటం అని చెప్పుకున్నాం. ఉనికినే తనకు స్వరూపంగా పెట్టుకోవడం అహంకారం అని చెప్పుకున్నాం. ఉనికి ఎందు తెలివి కలిగి ఉండుట అని చెప్పుకున్నాం. ఉనికినే తీసుకోవటం ఇంద్రియాలు ఎట్లా ఉంటుంది? బయట ఏమొచ్చినా సరే తన ఉనికిని తీసుకొని ఉనికినే గ్రహిస్తున్నాయి అని చెప్పుకున్నాం. ఆ ఉనికినే అందిస్తున్నది అభౌతికం నుంచి భౌతికం అని మెదడు చెప్పుకున్నాం. ఇది తనకు నిజ స్వరూపం. కల్పించిన స్వరూపంలో ఎట్లా ఉంది? ఉనికికి వేరే రూపం వచ్చేటప్పటికి వేరే రూపము తీసుకోవటం అని ఎప్పుడు వస్తుందో, వేరే రూపమును అందించడం ఎట్లా వస్తుందో, వేరే రూపంలో ఎరుకలో ఉండటం అంటే దాని స్వరూపమేమి, మనస్సు యొక్క స్వరూపమేమి ఎరుకలో ఉండుట. ఉనికి ఎందు ఎరుకలో ఉంటుంది. కానీ ద్వైత రూపంలో ఎరుకలు ఎట్లా ఉంటుంది? అందువల్ల ఇప్పుడు లోకంలో మనకి ఎట్లా ఉంది? ఒకడేమో జ్ఞాపకం పెట్టుకున్నాడు అంటాడు, ఇంకోటి జ్ఞాపకం లేనివాడు అంటాడు. అస్తవ్యస్తములుగా ఉంటారు వాడు. ఆ అస్తవ్యస్తముల్లో ఏమవుతుంది? లౌకిక జీవితం అస్తవ్యస్తం అవుతుంది. లోకంలో బతకటం అస్తవ్యస్తం అవుతుంది. ఎందుకు అవుతుందంటే లోకంలో ఏది బయట తిందనుకుంటున్నామో దాని ఎందు తన పూర్ణ స్వరూపంలో ఉన్న కుదురు పెట్టాలంటే అందరికీ చేత కాదు. ఎవడో ఉంటాడు లౌకికంగా తెలివైన వాడు అంటాడు. లోకంలో తెలివైన వాడంటే వాడు ఆధ్యాత్మికంగా తెలివి లేనివాడు అని అర్థం. కానీ లోకంలో తెలివిగా ఉండాలంటే కూడా వాడు ఈ కుదురునే ప్రయోగం చేసి తెలివిగా ఉంటాడు. కానీ ఈ కుదురుని తెలివిగా ప్రయత్నం చేసుకుంటూ చివరికి తన కుదురు యొక్క స్వరూపం తెలియకపోతే ఇది సత్వగుణం ఉన్నారు. అది అందుకోలేకపోతారు లోకంలో చాలామంది. విషయాల్లో పుష్ ఉండదు వాడికి, అంటే ఊపు ఉండదు, తోసుకుంటూ పోవటం ఉండదు. అది ఉండకపోతే తప్పేం లేదు. లోకంలో డబ్బు సంపాదించడానికి, లోకంలో బ్రతుకు అన్నదానికి భంగం అవుతుంది అంతేకాని తనకు కాదు. కానీ అతను కూడా ఎట్లా అనుకుంటున్నాడంటే లోకంలో అందుకోలేకపోతున్నానని. తనకంటూ నిజం రూపం ఉంది కనుక అవతల దాని నేను పోలేకపోతున్నా అని తెలియదు కనుక వాడు లౌకికంగాను అవుతాడు, ఆధ్యాత్మికంగా కూడా అంటే లోపలగా కూడా ఉనికి ఎంతో దెబ్బతిన్నవాడైపోతాడు. అట్లా ఆ కంటింజెన్సీలో అటువంటి దుష్టమునందు కల్పించుకున్నటువంటి దోషమునందు అవన్నీ కూడా ఇన్ఎఫెక్టివ్, అంటే తమ వ్యవస్థను సరిగా నిలుపుకోలేకుండా అయినాయి. ఇప్పుడు తెలివి సవరణ దగ్గరికి వచ్చి తెలివిని సవరించాలంటే ఎట్లా సవరించాలి? దానికి కూడా పొద్దున చెప్పుకున్నాం. బయట దృష్టి కంటే వేరుగా తన స్వరూపము అని సవరించాలి. అటువంటి వ్యవస్థ బోధ తనకు అందటానికే తాను ఏమి కల్పించుకున్నప్పటికీ అది ఎట్లా ఉంటుంది అంటే తను పోతున్నాడు, తన పెన్ను ఏదో పోగొట్టుకున్నాడు. తన పెన్ను పోగొట్టుకుంటే ఎక్కడో పెన్ను దొరికితే అది చూసి తన పెన్ను అనుకుంటే ఎట్లా అవుతుంది? అది ఇంకో విషయం. ఇంకా అంతకంటే వీరం ఎట్లా ఉంటుంది? ఎగ్జిబిషన్కి పిల్లలతో సహా వెళ్ళాడు. తన పిల్లవాడు తప్పిపోయినాడు. తన పిల్లవాడు తప్పిపోతే ఇంకో పిల్లవాడిని చూసి తన పిల్లవాడు ఎట్లా అనుకుంటాడు? తన పెళ్ళాన్ని తప్పిపోతే ఇంకో ఆవిడని చూసి తన పెళ్ళాం ఎట్లా అనుకుంటాడు? అనుకుంటే ఎట్లా ఉంటుందో తను సవరించుకొని తన పెళ్ళాన్ని తప్పుకోలేదు, ఈ పెళ్ళాన్ని నాదే అనుకుంటే ఎంత తృప్తిగా ఉంటాడో. ఆ తెలివి సవరణ ఆ దృష్టితో లౌకికంగా సవరించడం అనేది ఎట్లా ఉంటుంది? దానికి పొద్దున ఒక ఉదాహరణ చెప్పుకున్నాం. ఏం చెప్పుకుంటాం? లోకంలో ఏదైనా కష్టం వస్తే కుంగిపోకూడదు, సాధించాలి. సాధించి
లోకంలో మనకు కావాల్సినటువంటి మనం సాధించాలి. కుంగిపోవటం అనేది మనిషికి కాదు. ఈ కుంగిపోవటం అనేది మనిషిది కాదు అనేటటువంటి బోధ సరిపోయింది కానీ, లోకంలోనే ఇంకా తెలివి సంపాదించి, లోకంలో సాధించి ఏట హుషారుగా బతకాలి, కులాసగా బతకాలి, సుఖంగా బతకాలి అన్న బోధ అది తెలివికి సవరణ కాదు. ఎట్లా ఉంటుంది? పోతే పోయింది, మంది కాదులే. ఏదైనా సరే పోతే పోయింది, మనం కాదులే అన్నటువంటి బోధ అది తెలివికి సవరణ అవుతుంది. కనుక తెలివి సవరణ ఏం చేస్తుందంటే, ఇది నీ స్వరూపం కాదు, నువ్వు బాధపడవలసిన అవసరం లేదు, అది ద్వైత స్వరూపం, నీది అద్వైత స్వరూపం. నువ్వు నువ్వు ప్రవర్తించి పోగొట్టుకున్నది చాతకాతరంగా ఉండేటటువంటిది ద్వైతమైన మనస్సు, నీది అద్వైతమైన మనస్సు. ద్వైతమైన మనస్సు అంటే విషయమునందు ఉనికి చూసుకుంటూ చేసినటువంటి ద్వైతమైన మనస్సు. తనకు మరి కుదురైనటువంటి నిశ్చలమైనటువంటి ఉనికియే తనకు ఎరుక అని చెప్పడం అనేటటువంటిది ఏమిటది? అది నిశ్చలమైన అద్వైతమైన మనస్సు అన్నమాట. కనుక మనస్సుకు తన అద్వైత స్వరూపాన్ని చూపిస్తుంది, ఇంద్రియములకు తన అద్వైత స్వరూపాన్ని చూపిస్తుంది. కఠోపనిషత్తులో ఇంద్రియములట పోరుబోతు గుర్రాల్లాగా ఉన్నాయన్నాడు. ఎవరికి ఉండకుండా ఉంటాయో అంటే ఎట్లా ఉంటాయి అవి? అవి అట్లా ఉన్నాయంటే ఉండకుండా ఎట్లా ఉంటాయి అంటే, అవి ఆ ఉండటం అనేటటువంటి ద్వైత స్వరూపం, ఉండకుండా ఉండటం అనేటటువంటిది అద్వైత స్వరూపం అని ఎవడు గుర్తిస్తాడో వాడు సుఖపడతాడని. అట్లాగే మనస్సు కూడా అట్లాగే, మరి మెదడు కూడా అట్లాగే ఉంటుంది, విశ్రాంతిగా ఉంటుంది. మెదడు ఎన్ని ఫ్రీక్వెన్సీస్ జనరేట్ చేసినప్పుడు కూడా విశ్రాంతిగా ఉంటుంది. యాంప్లిఫైర్ ఉంది, యాంప్లిఫైర్లో మనం యాంప్లిఫై చేస్తున్నాం అంటే ఫ్రీక్వెన్సీస్ని పెంచుతున్నాం అనమాట. సౌండ్ పెంచుతున్నాం అంటే సౌండ్ ఫ్రీక్వెన్సీని పెంచుతున్నాం, వాల్యూమ్ పెంచుతున్నాం. మీరు ఫ్రీక్వెన్సీ పెంచడం అంటే వేగంగా ఉంటుంది, వాల్యూమ్ పెంచుతున్నాం. ఇట్లా మనం ఆడుకుంటూ కూర్చుంటే ఏమవుతుంది? యాంప్లిఫైర్ వేడెక్కుతుంది. అట్లా వేడెక్కినందువల్ల ఎట్లా ఉంటుందో అట్లాగే మనం చంచలంగా అటు ఇటు తిరుగుతూ ఉంటే మెదడు వేడెక్కుతుంది. మెదడు వేడెక్కుతుంది కనుక యాంప్లిఫైర్ వేడెక్కుతుంది. మెదడు వేడి చేయకుండా ఉండటం అనేది చేత కాదు కనుక యాంప్లిఫైర్ని దానికి ఒక పరిమితి ఉంటుంది. పరిమితి దాటితే అది ఫెయిల్ అయిపోతుంది, మన మెదడు కూడా ఫెయిల్ అయిపోతుంది, మనిషి పిచ్చెక్కుతుంది. అవునా? అందువల్ల తెలివి సవరణ అనేది ఎట్లా ఉంటుందంటే అద్వైత స్వరూపాన్ని చూపించడంగా ఉంటుంది. చూపించి తత్వమసి నీవు అదే అది చూపించాలి. ఇప్పుడు దీని వెనక మనం ఇంకొక రహస్యాన్ని దాచి అది ఇంకా చెప్పకుండా చివరిదాకా అయిన తర్వాత చెప్తాం అనమాట. ఆ రహస్యంతో సహా ఇవన్నీ ఉండాలన్నమాట. అది ఇప్పుడు తెలివి సవరణ అంటే ఎప్పుడైతే చెప్పుకున్నాం, మనస్సుకు ఆ విధంగా, బుద్ధికి సవరణ అంటే కుదురుగా పెట్టుకుంటుంది. కానీ కుదురుగా పెట్టుకుంటుంది బయట చదువుకున్న పాఠాలు, నా పెళ్ళం, నా వాళ్ళు, అని ఈ విధంగా భద్రంగా వాళ్ళతో తన ఉనికి అనే మాట అది కుదురుగా పెట్టుకుంటే ద్వైతం అయిపోయింది. వాళ్ళు తన వాళ్ళు కాలేరు, తన దేహం తనది కాలేదు. దేహాత్మభావం తనకి ఇప్పుడు బాధగానే ఉంటుంది. దానికంటే ఇంకోటి చెప్పుకున్నాం, అడుసు తొక్కనేలా, కాలు కడగనేలా, దాని నుంచి బయటపడడానికి సాధన చేస్తున్నా అనుకున్నప్పటికీ కూడా అది ఏమొస్తుంది? ఇది ఒక ఉన్న స్థితి నుంచి ఇంకొక స్థితికి వెళ్ళాలి అంటే అది ఉన్నత స్థితియే కావచ్చు. ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్ళాలనుకున్నప్పుడు కూడా లౌకికమైనటువంటి ఉనికి అట్లా వెళ్ళనీయదు, బంధంలో పడుతుంది. అది ఏదైనా ఉంటే లౌకికంగానే గొప్పది అనుకుంటే అది కూడా చేతనైతే చేస్తాడు. లౌకికంగా గొప్పదైతే అది తనకు సవరణ కాదు. కాకుండా ఆధ్యాత్మికంగానే వచ్చేటప్పటికీ అది కొత్త స్వరూపం అయిపోయింది. ద్వైత స్వరూపానికి అద్వైతము స్వరూపం ఆ పదంలోనే ఉంది. ద్వైత స్వరూపము కానిది అద్వైతం అన్నాడు. అంటే అర్థమైనప్పటికీ తాను ఇప్పుడు ఉన్నాను అనుకుంటున్న దానికంటే అది కానిది వేరే ఏంటంటే అప్పుడు ఏమవుతుంది? నేను కానిది అని అయిపోతుంది. నేనుకు కానిది అనే స్వరూపాన్ని మనిషి ఊహించలేడు, తీసుకోలేడు. దాని విలువ తెలిస్తే కానీ తీసుకోలేడు. సవరణ, తెలివి సవరణ వేరుగా ఉంటుంది. ఎంత భద్రంగా పెట్టుకున్నప్పుడు గట్లేగా ఉంటుంది.
దాన్ని వికలం కాకుండా ఎరుకలో పెట్టుకోవడం అంటే భద్రంగా తెచ్చిపెట్టుకోవడమే వేరు. వికలం కాకుండా ఎరుకలో పెట్టుకోవడం అంటే అది ఇంకా ఉన్నతమైనటువంటిది. ఆ ఉన్నతమైనటువంటిది విషయ దృష్టిలో అది ఎప్పుడైతే తప్పిపోతుందో, ఆ తప్పిపోయేటప్పటికి తనకు తన స్వరూపం అనేటువంటిది అందకుండా సమస్య పెరిగినట్లవుతుంది. సాధకుడైతే స్వరూపాన్ని గుర్తించిన వాడైతే చేస్తాడు. విషయ దృష్టిలో అది సమస్య పెరిగినట్టు అవుతుంది. ఏమో చెప్తారు కానీ అటువంటి బోధ దగ్గరికి పోకుండా ఉంటేనే హాయిగా ఉంటుందేమో అనుకుంటాడు. ఎందుకంటే అక్కడ పోతే అది పట్టుకోలేకపోతున్నాం, అవును లేకపోతున్నాం, కాదని లేకపోతున్నాం. ఇట్లా సందిగ్ధం పడేటప్పటికీ బతుకే చాలా కష్టంగా ఉంది కనుక ఆ బతుకు ఆ పాడు బతుకైనా సరే ఆ బతుకే కష్టంగా ఉంది అనుకుని అది సత్యం అనుకుని కష్టపడి చేసే కంటే ఆ బోధలు లేకపోయినా పర్వాలేదు, మా భక్తి మాకు చాలా చాలండి బాబోయ్, మీ జ్ఞానం మాకొద్దు బాబోయ్ అంటాడు. కనుక ఈ విధంగా ఏమవుతుంది, ద్వైతపు ధోరణిలో ఉన్నటువంటి ధోరణిలో పెంచుకున్నటువంటి ఆ జీవునికి ఈ సవరణ అనే మాట ఎఫెక్టివ్గా లేదు, కుదురుగా లేదు, సరిగా జరిగింది అన్నట్టుగా ఉండటం లేదు, వాడికి అందదు. అందుకని ఎన్ని చెప్పిన ఏం చేస్తాడు, తిట్టించుకోవాలి చివరికి. తెలిసినప్పటికీ కూడా ఎవడు మళ్ళీ మళ్ళీ దాని తోటికే పోతాడో వాడు నరుడు కాదు, వాడు గాడిదే అని ఇటువంటి మాటలన్నీ తిట్టించుకోవాల్సి వస్తుంది. ఇదంతా సవరణతోనే, బోధతో చెప్పినప్పటికీ కూడా అట్ట కాదు. అయితే ఇప్పుడు అది ఎట్లా వచ్చింది అని అంటే ఏమో, ఉనికి సత్యం లేదు దానికి, ఉనికి సత్యం లేదు. ఎందుకంటే మరి ద్వైతమైన స్వరూపానికి అంతకంటే వేరు కాదు, నువ్వు పతన స్వరూపం కాదు, ఇది చాలా స్పష్టం. అది అద్వైతం. అద్వైత స్వరూపానికి పతనమయ్యేటటువంటి ఇంకో రూపము, మారు రూపం అనేటటువంటి దానికి ఎంత సత్యత్వం ఇవ్వాలంటే సత్యత్వం ఏమిటి అసలు లేదు. అది సత్యమో అసత్యమో తక్కువ మిథ్యానో ఏదో బంధమో బాధో ఏమైనా సరే అది లేదు. కనుక అది లేదని ఎంత దాకా చూపిస్తుంది అంటే బాధించి వదిలించుకునేదాకా చూపిస్తుంది. దానిలో ఇంకొకటి అది సవరణ ఎట్లా ఉంటుంది, అది ఎక్కడ ఉంటుందంటే వేరే నిజమును చూపించి బోధించి తిరిగి సవరించడం అనేది కాకుండా వాడు దాన్ని అంటే ఒక ద్వైత స్వరూపాన్ని కల్పించుకున్నాడంటే కూడా అది ఎట్లా ఉంటుందంటే కర్రను పట్టుకున్నా అన్నప్పుడు నేను కర్రను పట్టుకున్నాను అన్న వాక్యంలో కర్రను పట్టుకున్నానే చూస్తున్నాడు కానీ నేను పట్టుకున్నాను, నా తేజస్సు నా పట్టు చూడటం లేదు, వాడికి కనిపించటంలే. నేను పట్టుకున్నానని అంటున్నాడు, ఆ నేను యొక్క స్వరూపం ఎవరో తెలియటంలే, మొత్తం నేను పట్టుకుంటున్నా. అంటే నేను అనేది ఇట్లా అగోచరం, తోచనిది, తెలియటం లేదు, పట్టుకున్నా. అప్పుడు అది తనకు ఒక పట్టు ఉంది, ఆ పట్టు తనకు ఆత్మ లోపల చైతన్యం, అది తనకు నిఖరంగా ఉంటుంది. అవి ఇవన్నీ కూడా కొంచెం వివరించి చెప్తే అర్థమవుతుంది. కానీ ఆ కాస్త కొద్దిగా ఆగి అర్థం చేసుకోవటానికి తనను ఆపదు, పరిగెత్తిస్తుంది. పట్టుకుని అయిపోయింది, కొట్టేసాను, అయిపోయింది, అక్కడ లేకపోతే ఇక్కడ పెట్టేశా. ఇట్లా దీన్ని అబ్రప్ట్ క్లోజింగ్ ఎక్స్పెరిమెంట్స్ అంటారు. ఎక్స్పెరిమెంట్స్ అంటే ప్రయోగాలన్నింటినీ కూడా, ఇవన్నీ ప్రయోగములు. ఉనికిని ప్రయోగం చేసి తెలుసుకోవడానికి ప్రయత్నం చేసిన వాడు ఉనికిని తెలుసుకోకుండా తన పట్టును తెలుసుకోవడం కోసం ప్రయోగం చేశాడు. దాన్ని చేసినవాడు తన పట్టును తెలుసుకోకుండా కర్ర పట్టును తెలుసుకొని అటే దూకాడు. అటు ఎందుకు దూకుతాడు, వాడు ఎవడు అసలు? సృష్టిలో ఆ స్వరూపం ఎక్కడుంది? సృష్టిలో ఉనికి ఉంది, నాణ్యత కించిన మిషత్, కొంచెం కూడా దానికంటే వేరే లేదు. లేకుండా అది ఎట్లా వచ్చింది అంటే ఎట్లా వచ్చింది? ఆ రావటానికి సత్యత్వం ఎట్లా చూడాలంటే అటువంటి మార్పులో కూడా సత్యత్వం లేదు. కానీ అట్లా మారిపోయి బాధపడుతున్నాను, నా బాధ సత్యము అంటున్నటువంటి వాడి రూపాన్ని బట్టి అది వచ్చింది అని.
అట్లా మారటానికి కూడా అవసరం లేనటువంటి దానిలో మారిపోయారో మారిపోలేదో ఇదే సత్యం. దీన్ని ఎవరు చేశారంటే బ్రహ్మగారు చేశాడు, లేక ఆ దేవుడు చేశాడు, ఆ దేవతలు చేశారు, గ్రహాలు చేసినాయి, ఇంకా ఎవరు వాడు చేశాడు, వీడు చేశాడు, వాడెవడో చేశాడు అని ఈ విధంగా అక్కడక్కడ ఇంకా ద్వైతములు ఇంకా బహుళంగా పెంచుకుంటూ పోతాడే కానీ అసలు దాకా రాలేడు. ఎందుకు రాలేడంటే వాడి గ్రహింపులో అసలు పోయింది. ద్వైత స్వరూపుడికి అద్వైతం అనేది దూరం వెళ్ళిపోయింది. ఇప్పుడు చెప్పుకోవచ్చు వచ్చింది ఏమిటంటే అద్వైతమునందు ద్వైతము కల్పించేటటువంటి ఆ అంశము ఎక్కడి నుంచి వచ్చింది? రావటానికి అవకాశం లేదే. ఏదైనా అవకాశం ఉంటే సృష్టిలో ఉండాలి. వాడు తర్వాత వచ్చాడు. ఇప్పుడు వాడు చెప్తున్నాడు నేను పంచాడిపి ఇట్లా అయిపోయినా దేహములు అక్కడ వాటికి జాతకాలు అవి ఏవే ఉన్నాయి అన్నీ కూడా తర్వాత వచ్చినాయి. ముందు ఉనికి ఉన్నది. ఇదమగ్రే సదేవ ఆసీత్ అంటే ఇదమగ్రే అంటే ఎప్పుడూ సృష్టికి పూర్వం కాదు. నువ్వు ఏదైనా అవును అని లోపల ముందు ఇది కాదు, ఇది దానికంటే వేరుగా అది లేకుండా ఉండేటువంటి స్వరూపమే ఉంది. ప్రశాంతంగా ఉన్నవాడు గబుక్కలు లేచి ఉంటాడు, టీపీటీ సినిమా పోదా ఉంటాడు. ఆ దుడికి ఎక్కడి నుంచి వచ్చింది? అంతకుముందు లేదు. పేరెట వచ్చింది? అంతకుముందు లేదు, తర్వాత పెడితే వచ్చింది. అయితే పెట్టడం అనేటువంటిది మనకు వ్యవహారికంగా కనిపిస్తోంది. అట్లా కాకుండా అంతకుముందు నువ్వు ఇదే అయి ఉండి ఇప్పుడు ఇట్లా ఎందుకు వచ్చావంటే కల్పించుకున్నది. ఎప్పుడు కల్పించుకున్నావు? కల్పించుకున్నట్టు కూడా తెలియదే. ఆ మాట మన లోకాలు ఎడ తెలుస్తుంది? లౌకికంగా తెలుస్తుంది. ఏవో అనుకుంటాడు వాడు, అట్లా అనుకున్నాడు కూడా వాడు తెలియదు, బాధపడుతూ ఉంటాడు. ఇది బాగా తెలుస్తూ ఉంటుంది. దీనికి సత్యత్వం ఏది? అది తప్పిస్తే వాడు బాగుపడతాడు. దాన్ని బట్టి ఏమొస్తుంది? తప్పిస్తే అంటే తప్పిస్తే పోతుంది, పోషిస్తే ఉంటుంది అన్నదానికి ఉనికి ఏది? ఇట్లా ఇది చాలా మంచి వేదాంతం ఇది. ఇప్పుడు దానికి గురుదేవులు తమాష చెప్తుండేవారు. ఎట్లా చెప్తుంటారంటే అసలు నువ్వు ఇది కల్పించుకొని ఇట్లా అవస్థపడుతున్నావు అనడానికి ఏమీ ఆధారం లేదు. సత్యత్వం లేదు సరిగదా, ఆధారం కూడా లేదు. ఏదైనా ఆధారం ఉందంటే నిజమైంది ఆధారం. అసలు నీకు రోగం ఎందుకు వచ్చింది తెలియదు. మామూలుగా తిరుగుతున్నాడు, జ్వరం వచ్చేసి. ఆ జ్వరం ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చి లోపలికి వచ్చింది ఇరికింది అనుకుంటాడు అంతే కానీ ఆ మాటలు కూడా ఎట్లా ఉంటుంది? జ్వరం తెచ్చుకున్నాడు అనడు, జ్వరం వచ్చింది అంటాడు. ఫోన్ మాట్లాడుతున్నా అంటాడు. అది కూడా తెలియనటువంటి వ్యవస్థలో వీళ్ళకి ఇప్పుడు వేదాంతం చెప్తే ఈ రోజులు ఏమర్థమవుతుంది? అటువంటి పిచ్చి కూతురు వరకు మాట్లాడేవాళ్ళు కాదు. పిచ్చి కూతురు ఏమిటి అసలు? అమానుషం. ఫోన్ మాట్లాడుతున్నా అంటే ఏమర్థం? ఫోన్లో మాట్లాడుతున్నా చెప్పాలి. ప్రత్యయం లేకుండా భాష ఎట్లా ఉంటుంది? రాముడు మాట్లాడుతున్నానంటే రాముడితో మాట్లాడుతున్నాను కానీ రాముడు మాట్లాడుతున్నాను అంటే రాముడు మాట్లాడుతున్నాడంటే అతనితో. రాముడు మాట్లాడుతున్నానంటే ఎట్లా ఉంటుంది? ఆ మాట ఎప్పుడేసి మాట్లాడేసి వాడి జన్మంతా బతుకంటే అట్లా ఇక తను గుర్తించకుండా, తను ఏం చేస్తున్నాడో గుర్తించకుండా అది జన్మ దోషం. కనుక అట్లా అయిపోయిన వాడికి అది ఎందుకు అనుకున్నాడో కూడా తెలియదు. ఎందుకు అట్లా అయిపోయింది తనకి, ఇట్లా ఈ గతి ఎందుకు పట్టిందో కూడా తెలియకుండా ఉంటాడు. అటువంటి వాడిని మార్చాలి అంటే ఇప్పుడు దానికి గురుదేవులు చెప్పినటువంటి తమాషా ఎట్లా ఉంటుందంటే జ్వరం వచ్చింది. ఆ జ్వరం వస్తే ఇప్పుడు ఏం చేయాలి? డాక్టర్ దగ్గరికి పోయినాడు. డాక్టర్ దగ్గరికి పోయి ఆయన మందు ఇస్తానంటే ఇప్పుడు ఆయన ఉంటాడంటే నువ్వు మందు తర్వాత అసలు నాకు జ్వరం ఎందుకు వచ్చింది? నీకు జ్వరం వచ్చింది నాకేం తెలుసు, నువ్వు ఏం చేసుకుని వచ్చావు? జ్వరానికి మందు ఇవ్వగలడు కానీ జ్వరం తగ్గించేటట్టు మందు ఇవ్వగలడు కానీ జ్వరం ఎందుకు వచ్చిందో అంటే చెప్తావు.
ఈ కారణం రావచ్చు, దానికి రావచ్చు, దీనికి రావచ్చు, ఏదైనా రావచ్చు. నువ్వేం చేసావో నువ్వే చెప్పాలి. నేను చెప్పడం నా చేత కాదు, నువ్వు చెప్పు అంటే ఎంత మూర్ఖంగా ఉంది. నాకు పిచ్చి ఎందుకు ఎక్కింది, నాకు మెంటల్ టెన్షన్ ఎందుకు వచ్చింది. మెంటల్ టెన్షన్ ఎందుకు వచ్చింది అంటే ఎన్ని సవాలక్ష ఎన్నో చేసి 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 మన మెదడుని చెడగొట్టుకొని చేస్తే అప్పుడు వచ్చింది. అట్లా అన్నీ నీకు ఎక్కడ చెప్తాడు, నువ్వేం చేసుకున్నావు, నీ బతికెట్టుందో ఎవరికే తెలుసు. దాన్ని తప్పించడానికి ఏం చేస్తాడు, ఏ స్లీపింగ్ ట్యాబ్లెట్ వాడు వేస్తాడు, లేకపోతే తప్పించడానికి మనసుని తప్పించడానికి ఏదో చెప్తుంటాడు, వాడికి తెలిసింది చెప్తుంటాడు. మళ్ళీ కాసేపట ఊరు వదిలిపెట్టి ఎక్కడైనా పోయి తిరిగిరాపో, అటు చేసిరా ఇటు చేసిరా అంటుంటాడు. దాని పోయినంత మాత్రం చేత కారణం పోదుగా అప్పుడు. అట్లా చెప్పడం అది లోకల్లో వాడు చెప్పడం చేత కాదు కొంతవరకు. డాక్టర్ అడిగితే డాక్టర్ మాత్రం ఏం చెప్తాడు, ఏం చెప్పడు. అట్లాగే నాకెందుకు ఈ సంసార బాధ వచ్చింది, సంసార బంధం నాకు ఎందుకు వచ్చింది అంటే, ఎందుకు వచ్చిందో నువ్వే చెప్పు, తెచ్చుకునేవాడు నువ్వే చెప్పు, నాకు తెలియకపోయింది. లేకపోతే ఇప్పుడు ఏం చేయాలి, నోరు మూసుకుని చక్కగా మందు ఇస్తే మందు వేసుకుంటే అప్పుడు రోగం తగ్గిపోతే అప్పుడు ఎందుకు వచ్చిందని నీకు తెలుస్తుంది. రోగం రాకమునుపు రోగం లేదు, మధ్యలో వచ్చింది ఇప్పుడు లేదు, ఎట్లా వచ్చింది, దానికి చికిత్స వేస్తే పోయింది. అట్లాగే చికిత్స తీసుకో, చికిత్సకు ఒప్పుకో. రోగానికి మందు ఇస్తే మందు వేసుకుంటాడు కానీ రోగాని రసాయనం అని, రోగ రోగానికి రసాయనంలాగా మందులాగా ఇది ఇస్తే ఇది ఒప్పుకోడు. నాకు అర్థం కావటం లేదంటాడు. అర్థం కాలేదంటే ఎవరిని ఉద్ధరిస్తావు నువ్వు, కాదంటానికి, కాదంటే ఎవరిని ఉద్ధరిస్తావు. అట్లా ఉంటుంది. అంత చాతకాని వాడిగా ఉంటాడు. కనుక తెలివి సవరణ అనే మాట ఎట్లా ఉంటుంది, తెలివి సవరణ ఎట్లా ఉంటుంది, సవరణ ఎట్లా ఉండాలో అట్లాగే ఉంటుంది. నీదంతా ఒప్పుకుని సవరించాలంటే ఎట్లా వస్తుంది, ఇదంతా ఒప్పుకున్నా అంతా ఒప్పుకుని అది లేదని ఒకటే ఒక భావంతో అది తప్పును కల్పించుకున్నావు అని ఏనాటికైనా తెలిసి దాని గురించి బయటపడితే అప్పుడు నీకు తెలివి సవరణ అవుతుంది. అట్లా కాకుండా ఆ మాట ఈ మాట చేసి కానీ కొన్ని ప్రయత్నాలన్నీ చేసుకుంటూ నాకు బంధం నుంచి పోవాలి, నా కష్టాలు పోవాలంటే మనిషి బుద్ధి ఎట్లా ఉంటుందంటే, కష్టపడుతున్నాడు కదా అని ఇవాళ 1000 రూపాయలు 10,000 ఇచ్చాడు, రేపు ఏం చేస్తాడు, మళ్ళీ కష్టం వస్తే మళ్ళీ పోతాడు, మళ్ళీ ఇవ్వటం ఉంటే డబ్బులు ఉంటే ఇస్తాడు, తనవాడు అనుకుంటే ఇస్తాడు. ఎంత ఇచ్చినప్పటికీ కూడా తనకు కారణం పోదు. అట్లా ఇవ్వటం ఇచ్చినందువల్ల అవతలవాడు నిన్ను మోసం చేసిన వాడే అవుతాడు. డబ్బులు ఇచ్చి మనిషిని బాగు చేస్తాడా, చేయలేడు, తెలియదు. దానికి భాగవతంలో మంచి పద్యం ఉంటుంది, కర్మము చేతను నిర్మూలము కాదు, తెలియనేరక తానే కర్మము చేసిన ప్రతికర్మం బొనర్పవలయు కలుష విదూరా అంటాడు. గుడ్డెత్తు చేరుబడ్డట్టుగా ఒక కర్మము ఇంకో కర్మ చేత, ఒక విషయం ఇంకో విషయం చేత నిర్మూలం కాదు. తెలియనేరక తానే కర్మము చేసినప్పటికీ కూడా తెలియక చేశాడు, దానికి ఇప్పుడు దాని ప్రతికర్మమును నడపాలి. ప్రతికర్మ ఎట్లా ఉంటుంది, దానికంటే వేరుగా ఉంటుంది. ప్రతికర్మము ప్రతిబింబము, ప్రతి అనే పదం అనుకుంటే దాంతో సమానంగా బింబమే అవుతుంది. అది ఎట్లా ఉంటుందంటే ఆ కర్మను అద్దం పట్టినట్టుగా తాను అద్దంలో చూసినట్టుగా చూపించాలి. చూపిస్తే అప్పుడు అది తనకు నీడ అని తెలుస్తుంది. అద్దంలో చూసినట్టుగా చూస్తే తనకు అది నీడ అని తెలుస్తుంది, తనకు అది ఛాయాస్వరూపం, అది తనకు స్వరూపం కాదు అని తెలిస్తే వదిలేస్తాడు, అయిపోయింది. ఇంతే ఇంతే. అట్లా ఎందుకు వదిలేస్తాడు, అక్కడ రహస్యం ఏమిటంటే తాను ఉనికి స్వరూపుడని తనకు తెలుసును, కానిదాని ఉనికి అనుకుంటే ఆ కానిదాన్ని ఉనికి అనుకున్నప్పుడు అది తనకు ఉనికి కాదు అంటే వదిలేస్తాడు. అంటే ఇప్పుడు తను ఉనికినే పట్టుకున్నాడు, ఉనికిలోనే ఉన్నాడు, ఉనికినే పట్టుకున్నాడు. కానిదాన్ని అనుకుంటే ఇప్పుడు ఏమవుతుందంటే అనుకుని అది ఉనికి అనుకుని దానిలో ఉనికిగా ఉన్నాడు, అది కాదంటే వదిలేసి తన ఉనికిగా వస్తాడు.
బయటికి పోయినవాడు పెళ్ళాన్ని వెతుక్కుంటూ అందరిళ్ళలో పోయి నా పెళ్ళాం ఆ పేరు పిలుచుకుంటూ పెళ్ళామని పిలుచుకుంటూ అందరిళ్ళలో పోతే వాడు చెప్పదు ఎవరు కొడతారు వాళ్ళు. తన పెళ్ళాం అక్కడ ఉండదు, తన పెళ్ళాం తన ఇంట్లోనే ఉంటుందని తెలిస్తే తన ఇంటికి వస్తాడు, తన పెళ్ళాం తిరుగుతుంది, తన పెళ్ళాం తనకుంటుంది. పెళ్ళామే ఎట్లాగా ఉంటే స్వరూపం ఎట్లాగా అవుతుంది? తన స్వరూపాన్ని ఎక్కడ వెతకాలి? స్వరూపస్థానంలో వెతకాలి. తన పెళ్ళాం తన స్వరూపం ఎక్కడ ఉంటుంది? తన దగ్గరే ఉంటుంది. తన స్వరూపం తన దగ్గర కాకుండా బయట అయితే వెతికితే కా కనుక తెలివి సవరణ అన్నటువంటిది ఈ విధంగా. ఇప్పుడు అదే పదం చెప్దామా ఇంకోటంగా చెప్దామా అంటే మొత్తానికి తెలివి సవరణ కూడా బోల్తాబడింది అన్నారు. దేనికి బోల్తాబడింది? మారు ద్వైత స్వరూపం సవరించడానికి బోల్తాపడింది. పైనవన్నీ కూడా అంతే. ద్వైత స్వరూపమును మార్చడానికి కోసం ప్రయత్నం చేస్తే, దాన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నం చేసినప్పుడు చాతకాలేదు. వాడు మొండివాడు, చాతకాలేదు. సరే, ఇప్పుడు దానికి చేత కాకపోతే ఇప్పుడు ఏం చేయాలి? ఇంకొక ప్రయోగం ఇచ్చారు. అదే తర్వాతది జ్ఞానం. జ్ఞానం అంటే మన జ్ఞాని అన్నావు, స్థితి సంజ్ఞాని అన్నావు. మరి ఆ జ్ఞానానికి ఈ జ్ఞానానికి ఏమి తేడా, విశేషం ఏమి అన్నది కూడా ఒక అంశం. మనం బాగా దృష్టి పెట్టి చూడాలి. దృష్టి పెట్టి అంటే ఏమిటంటే పదం మనకు వాడతాం. దృష్టి పెట్టి చూడు, దృష్టి పెట్టి చూడండి. దృష్టి అంటే దర్శనం. దర్శనాన్ని పెట్టి చూడు. కన్ను పెట్టి చూడరా అంటే అవతల దాన్ని చూడటానికి కళ్ళు మూసుకుని చూస్తే గుడ్డివాడివా, కళ్ళు మూసుకుని చూస్తే ఎట్లా కనిపిస్తుందిరా అని ఎట్లా అన్నాము. ఇది ఉపమానం. అట్లాగే ఆధ్యాత్మికమును అంటే తన యొక్క అభౌతిక స్వరూపాన్ని, నిరంతర స్వరూపాన్ని, ధారణగా ఉన్నటువంటి నిరంతర స్వరూపాన్ని చూడాలంటే ఎట్లుండాలి? తను అటువంటి తన చక్షువే అటువంటిది, తన దృష్టి అటువంటిది. ప్రతి ఇంద్రియంలో ఆ దృష్టి ఉంటుంది. ఈ మాట కూడా చాలా మాట చెప్పుకున్నాం. దర్శనం చేయటం అనేటటువంటిది ఏ ఇంద్రియములకైనా సరే. శ్రవణేంద్రియము శ్రవణం చేస్తూ తన స్వరూపాన్ని దర్శనం చేస్తుంది. ఎందుకంటే పదం దానికే. అట్లా ఆధ్యాత్మిక స్థానంలో అది దర్శనం అంతే. లేక దాన్ని వింటుంది అంటే అది కూడా కరెక్ట్. విన్నా దర్శనమే, స్పృశించిన దర్శనమే, దర్శనం చేసిన దర్శనమే, రుచి చూచిన అది దర్శన స్వరూపమే, భౌతికంగా స్థూలం కాదు. కనుక అన్నింటికీ దర్శనం అనే పదం వాడతారు. అన్ని ఇంద్రియముల చేత కూడా. వాయు ఇంద్రియం యొక్క రక్షణతో దర్శనం చేయాలన్నా, ఉపస్థ ఇంద్రియం యొక్క ఉపస్థ లక్షణాన్ని దర్శనం చూడాలన్నా అది దర్శన స్వరూపం తెలుస్తుంది. లేకపోతే విషయాత్మకంగా అది ఎట్టెట్టగా ఉంటుంది, మనకు అందది. అందువల్ల ఇప్పుడు ఏమంటున్నారు? జ్ఞానం అనే పదాన్ని తీసుకుందాం. జ్ఞానం ఇప్పుడు ఈ జ్ఞానం యొక్క స్వరూపం ఎట్లా ఉంటుంది అంటే మనం చార్ట్లో చూసుకుంటే ఇది తీసేయచ్చుగా. ఈ మన జ్ఞానే చితి సంజ్ఞానే ఇవి అన్నీ కూడా ఎట్లా ఉన్నాయి? ఇవి అంతరింద్రియం అని ఒక ఇంద్రియ రూపంలో ఉన్నాయి. అవి బాహ్యేంద్రియములకు ఎట్లా వచ్చినాయో ఇది అంతరింద్రియం. బాహ్యేంద్రియములకు అంతరింద్రియములకు తేడా ఏమిటంటే బాహ్యేంద్రియములు అనేటటువంటివి అంటే అంతరింద్రియముల కంటే బయటగా ప్రవర్తిస్తున్నటువంటివి. కనుక ఏమవుతుంది? వాటి పోకడిని మెదడు ద్వారా తీసుకుంటున్నాం. వాటిని ప్రవర్తింపచేయాలన్నా మెదడు ద్వారా ప్రవర్తింపచేస్తున్నాం. ఇవి ఎట్లా ఉన్నాయి? మెదడు ఆవరణలోకి వెళ్ళిపోయి ఇది లోపలగానే ఉంది. అందులో దీని అంతరింద్రియం అన్నారు. ఇంద్రియమే కానీ అది అంతరింద్రియం అన్నారు. అవి ఉనికి యొక్క ఆధారంగానే ఉన్నాయి. బయట ఇంద్రియాలు కూడా ఇవి కూడా ఉనికి ఆధారంగానే ఉన్నాయి. వీటి యొక్క ప్రవర్తన కంటికి కనిపించేట్టుగా లేదు. వాటి యొక్క ప్రవర్తన మాత్రం ఎట్లా కంటికి కనిపిస్తున్నాయి అంటే ఇందాక కర్ర పట్టుకుంటే
కర్ర పట్టుకోవటం అనేది స్థూలంగా కనిపిస్తుంది అని పట్టు మాత్రం స్థూలంగా కనిపించట్లేదు. వినటం అనేటటువంటిది బయట దాన్ని విన్నట్టుగా ఉంది కానీ తన్నే వింటున్నాడు అనమాట, అర్థం కావటం లేదు. అయినా బయట దాంతో సూటిగా బయట దాంతో పోల్చి, మనస్సు యొక్క స్వరూపం సూటిగా బయట దాంతో పోల్చి కాదు, కేవలం లోపల స్థానంతో తనది పోల్చుకుని అంతేగాని బయట దాంతో పోల్చి కాదు అన్నారు. అందువల్ల జ్ఞానం అనే పదము ఇక ఎట్లా ఉంటుంది, ఇది ఇది ఇక్కడ దగ్గరగా ఉంది, ఉనికికి దగ్గరగా ఉంది. ఆ ఉనికి తెలివి సవరణ తర్వాత జ్ఞానము ఎరుక అన్నాం. ఉనికికి దగ్గరగా ఎరుక. ఎరుక అంటే ఇప్పుడు నాకు తెలుసు. ఎరుక తెలుసా అంటే నాకు ఎరుకే. అందులో తెలంగాణలో ఈ పదం బాగా వాడతారు. నాకు ఎరికే, నాకు తెలుసు అని చెప్పడానికి వాళ్ళు తెలియను తెలుసును అని చెప్పడానికి ఎరుక అనే పదం వాడుతుంటారు. ఆ ఎరికే దానికి ఒకసారి అమృతవాణి స్టూడియోలో మనం రికార్డ్ చేస్తుంటున్న రోజుల్లో మరి కాసేపు ముందుగా వెళతాం, వాళ్ళు ఏవో వాడు రికార్డ్ చేసుకుంటూ ఉంటారు, అవి వినిపిస్తూ ఉంటే వింటుంటాం. దానిలో ఒక నాటకం వాళ్ళు చేశారు. ఆ నాటకం ఏమిటంటే, ఒకడు చదువు రాని వాడు ఉంటాడు, వాడు పూర్తిగా ఏమి తెలియదు, వ్యావహారిక జ్ఞానం కూడా లేదు, ఉంటాడు నమ్మిన పంటువాడు. వాడిని పోయి ఆసామి ఉన్నాడు, టైం ఎంత ఉందో చూసిరామంటే వాడికి గడియారం చూసి చెప్పడం చేత కాదు వాడికి. అందుకని ఏం చెప్పాడు, చిన్న ముళ్ళు పెద్ద ముళ్ళు ఎక్కడున్నాయి చూసిరా పోరా అన్నాడు. చూసిరా పోరా అంటే నాకు ఎరికేలే అన్నాడు. చూసి చెప్పరా అంటే నాకు ఎరికేలే అన్నాడు. ఏం ఎరికినప్పుడు చూసిరారా అంటే నాకు ఎరికేలే అన్నాడు. ఎరుక అంటే తెలుసు అన్నాడు. ఎట తెలుసు, ఏం తెలుసు అంటే అవి గడియారంలోనే ఉన్నాయి అంటాడు. ఎక్కడో చిన్న ముళ్ళు ఏదో సంఖ్య మీద ఉంటుంది, ఆ సంఖ్య అంతవరకు అని చదివితే పర్వాలేదు. చిన్న చిన్న ముళ్ళు 8 మీద ఉంది, పెద్ద ముళ్ళు 12 మీద ఉంది అంటే అప్పుడు 8 అయిందని తెలుస్తుంది. అది చెప్తాడని చెప్పాలని ఈయన దృష్టం. అప్పుడు అట్లా పెడితే అది 8 అవుతుందని వాడికి తెలియకపోవచ్చును. ముళ్ళు ఎక్కడ ఉన్నాయో చూసినంటే అంకెలు చూసి చెప్పగలుగుతాడేమో అని. వీడేమంటాడు, నాకు ఎరికేలే, నాకు తెలుసులే, అక్కడ పోయి చూసి రావాల్సింది నాకు అవసరం లేదు, నాకు తెలుసు, అవి అవి గడియారంలోనే ఉన్నాయి. అట్లా ఎరుక కాదు. ఇప్పుడు ఎట్లాగైతే తెలివి సవరణ దగ్గర నుండి పైన మనస్సు ఇంద్రియముల దాకా కూడా అవి ఉనికి ఆధారంగా ఉనికి స్వరూపములతో, ఉనికి స్వరూపం చేత రచింపబడినట్టుగా, అంటే ఉనికికి ప్రతినిధిగా, ఉనికికి ప్రతి అంశంగా ఉనికి స్వరూపంని సేవించుకుంటూ ఉన్నటువంటి ఒక ఒక బంటులాగా అట్లా. అంటే ఉనికి స్వరూపమే కానీ నా అన్యథ వేరే కాదు. కానీ మధ్యలో ప్రవర్తనకి పోల్చుకోవడానికి ఎట్లా చెప్పుకున్నాం, దీన్ని మైక్రో స్టడీగా చెప్పుకున్నాం అంతే. ఇది ఇట్లా చెప్పడం అనేటటువంటిది హిందూ ధర్మంలో చాలా ఉంటుంది, మైక్రో స్టడీ అంటారు. ఇప్పుడు మరి బయట కూడా సాంకేతికంగా వాళ్ళు అంటున్నారు మైక్రో స్టడీ అని చెప్పారు. ఆ మైక్రో స్టడీ చెప్పి ఏదో వాళ్ళు చెప్పుకుంటున్నారు అంతేగాని ఏదైనా అంతే, అదో టెక్నాలజీ. టెక్నాలజీ అంటే ఇప్పుడు మనం వాడినాం, టెక్నాలజీ అంటే అది అంతా సైన్స్ అన్నట్టుగా మాట్లాడతారు. టెక్నాలజీ అనే పదానికి సంస్కృతంలో సాంకేతికం అంటారు. సాంకేతికం అంటే సంకేతస్య భావ సాంకేతికం. సంకేతం అంటే కిత జ్ఞానే ధాతు అంటే తెలియట అట్లా. సంకేతం అంటే గుర్తు అనమాట. గుర్తు యొక్క భావము సాంకేతికం, టెక్నాలజీ. బయట ఒక గుర్తు పెట్టుకొని ఇది ఇట్లా ఇది ఇట్లా ఇది ఇట్లా అని పెట్టుకుంటే దాన్ని కూర్చుకుంటూ దీనికైతే ఇట్లా దీనికైతే ఇట్లా కనుక ఆ ఫార్ములా ఇదివరకే ఆయన రుజువు చేశాడు, ఎవరు న్యూటన్ గారు రుజువు చేశాడు, ఇదివరకే ఓమ్స్లా ఉన్నది, ఓమ్స్లా మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు అని దాన్ని ఒప్పుకొని దాని మీద చెప్పుకుంటూ పోతుంటాడు. ప్రతిదాని అట్లాగే ఉంటుంది, ప్రతి బోధ కూడా అట్లాగే ఉంటుంది. అట్లా ఉంటుంటే ఇప్పుడు ఎక్కడున్నాడు మనిషి,
మ్, జ్ఞానం దగ్గరికి వచ్చేటప్పటికి ఉనికి యొక్క ఎరుక. ఉనికి యొక్క ఎరుక అనేది ఒక స్వరూపంగా జ్ఞానం అయింది. మన జ్ఞాని అంటే ఉనికి యొక్క ఎరుక ఏ మనస్సు అన్నాం. ఉనికికి వికలం కాకుండా ఎరుకయే చిత్తం అన్నాం. ఆ ఎరుకకి వేరే రూపం పెట్టి ఇది ఇట్లా అనుకున్నాం. ఆ రెండూ కూడా అంతరింద్రియంలోకి వెళ్ళిపోయినాయి. ఇంద్రియం అంటే అందించేవి అని అర్థం. మళ్ళీ ఒకసారి చెప్పుకుంటున్నాం. బయట ఇంద్రియాల యొక్క ప్రక్రియను మెదడు అందిస్తుంది, తరంగముల చేత అందిస్తుంది. తరంగం అంటేనే దాటించుట అర్థం. దాటించి అందిస్తుంది. అభౌతికమును భౌతికమును దాటించి అభౌతికమును అందించడం, అందువల్ల తరంగమైంది. ఆ తరంగం అనే అర్థం ఒక్క మెదడికే వస్తుంది, మిగతా వాటికి కాదు. ఇంద్రియము మెదడుకి ఎట్లా అందించిందంటే ఆ తరంగమును చేసుకునేటట్లుగా దాన్ని విద్యుత్ ఏమంటారు నీలమని ఏం చెప్పు, విద్యుదయస్కాంత వ్యక్తీకరణ, విద్యుదయస్కాంత గ్రాహకము అని. విద్యుదయస్కాంత గ్రాహకం అంటే భౌతికంగా మనం ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇట్లా అన్నట్టుగా మాట్లాడతాం. అదేమో గ్రాహకము, సెన్సింగ్. ఇదేమో అంటే ఫ్రీక్వెన్సీస్, వేవ్స్ అని అన్నాడు. కానీ విద్యుదయస్కాంత శబ్దానికి వివిధ సత్తాయ, వివిధ చేతన ఆఖ్యాన నివాసేషు, వివిధ విచారణి, వివిధ జ్ఞాని, విద్రులాభే అని 5 సూత్రముల చేత 7 స్వరూపాలు వచ్చినాయని మనం చెప్పుకున్నాం. ఈ 7 కూడా విద్యుత్ స్వరూపాలు. ఇది విద్యుత్ స్వరూపములు లౌకికంగా ఎట్లా పొటెన్షియల్ అయి ఉంటాయో, ఇప్పుడు దీన్ని స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అందామా, డైనమిక్ ఆల్టర్నేటింగ్ కరెంట్ అందామా అని అంటే ఇది భౌతికంగా వచ్చినప్పుడు అట్లా వస్తుంది. అది ఆధ్యాత్మికంగా విద్యుదయస్కాంతం నందు ఆల్టర్నేటింగ్ అనేటటువంటిది లేదు, కండక్టింగ్ అనే ఉంది. ఇప్పుడు మనకు ఇళ్లలో ఏమొస్తుంది, ఏసీ కరెంట్ అంటారంటే ఆల్టర్నేటింగ్ కరెంట్ అనమాట. టీసీ అంటే డైరెక్ట్ కరెంట్ అని అన్నారు. ఇప్పుడు ఇది డైరెక్ట్ కరెంట్ అయితేనో కాదు. ఈ తేడా భౌతికంగా ఉంటుంది. ఇక్కడ ఎట్లా ఉంటుంది, ఆల్వేస్ కండక్టింగ్. కండక్టింగ్ అంటే ప్రవర్తించడం అన్నమాట. ప్రవర్తించడం అనేది ఎట్లా ఉంటుంది అంటే తనకు తనయందే. ఇప్పుడు బయట విద్యుదయస్కాంతం ఎట్లా ఉంటుంది, ఒక వైర్ పెడితే దేశం అంతా కూడా తిరుగుతూనే ఉంటుంది, అంత దూరం పరిగెత్తుతుంది. అది వాటిని కూడా కండక్టింగ్ అంటారు, కండక్టర్స్ అంటారు. కండక్ట్ చేసే వాటిని కండక్టర్స్ అంటారు. అది కండక్టింగ్ చేసుకుంటూ ఎక్కడి దాకా దూరంగా తీసుకెళ్ళిపోతుంది. ఇది ఎట్లా ఉంది, తనకు తనయందే కండక్ట్ కావడం. విద్యుదయస్కాంత పరిధిగా రచించింది. అన్యమునందడు చేరడు ఎప్పుడన్నా. అన్యమునందు అందరి దగ్గర చేరడు, అందరినీ పట్టుకోడు. అటువంటిది అక్కడ అటువంటి కండక్టింగ్. అటువంటి విధంగా ఇంద్రియములు ప్రవర్తిస్తున్నాయి. దేన్ని కండక్ట్ చేసుకుంటున్నాయి, విద్యుదయస్కాంత సప్త దర్శనములను కూడా కండక్ట్ చేసుకుంటున్నాయి. అది చేసుకుంటూ అంటే బయట స్వరూపాలు ఏ ఉన్నప్పటికీ కూడా వాటిని తన ఇంద్రియములు తీసుకోవటం ఎట్లా ఉంటుంది అంటే అవి ఉనికి యొక్క సప్తదర్శనములుగానే ఉంటాయి. బయటగా విద్యుదయస్కాంతం అని ఏం చెప్పినప్పుడు కూడా దానికి ఈ లోపల ఉన్నటువంటి విద్యుదయస్కాంతం అని తనకు తెలియ రూపంలో ఉండి దీన్ని అక్కడ పరావర్తనం చేసి తెలివిగా వాడుకుంటున్నాడు. తెలివి లోపలది, బయటగా దాన్ని వాడుకున్నాడు. ఎందుకంటే బయట స్వరూపం లేదు.
బయట ఏం చెప్పినా లోపలిదే చెప్తాడు. లోపల ఎట్లా ఉంటుంది? తెలిసింది చెప్తాడు గానీ తెలియకుండా ఏం చెప్తాడు? లోపలిదే చెప్తాడు. బయట చెప్పలేడుగా అనేది మనకు బాగా తెలుస్తుంది లోకంలో. లోకం ప్రయోగం అంతా లౌకికంగానే అటువంటి తెలుస్తుంది. అవన్నీ కూడా బయట ఏమి గుర్తిస్తున్నాడో దేంతో గుర్తిస్తాడు? దేంతో పట్టుకుంటాడు? చేత్తోనే పట్టుకుంటాడు. ఇంకోటి పట్టడు ఎట్లాగో. తన కాళ్ళతో నడుస్తాడు కానీ ఇంకో కాళ్ళతో నడవడు ఎట్లాగో. తన కళ్ళతో చూస్తాడు తన ఇంకో కళ్ళతో చూడడు ఎట్లాగో. అట్లాగే తన తెలివితోనే చెప్తాడు ఇంకోటి కాదు. తన తెలివి ఏమిటి? తనకు సప్తదర్శనముల యొక్క కండక్టింగ్ వన్స్ ఓన్ సెల్ఫ్ అనే తనకు తెలివి. దాంతోనే చెప్తాడు. కండక్టింగ్ వన్స్ ఓన్ సెల్ఫ్ అని అంటాడు. బట్ ఎంత చేసినప్పుడు కూడా ఒక యూనిట్ తయారు చేసి కండక్టింగ్ వన్స్ ఓన్ సెల్ఫ్ తనలో తానుగా చేసి అది ఏదో ఒకటి ఆ, ఒక విషయాన్ని చేస్తుంది. ఎట్లాగైతే తనలో తాను ప్రవర్తన చేసుకుంటూ అది ఒక చక్షురింద్రియంగా ఎట్లా ఉన్నదో, తనలో తాను కండక్ట్ చేసుకుంటూ శ్రవణేంద్రియం ఎట్లా ఒకటి ఉందో, తనలో తనకి ఎట్లా ఉందో, ఏదైనా అట్లాగే ఉందో, తనలో ఉన్నటువంటి అవయవములు అంగములు అన్నీ కూడా అట్లాగే ఉన్నాయి. తనలో తాను కండక్ట్ చేసేట్టుగా బయట ఏదైనా చేసినప్పుడు కూడా తనలో తాను కండక్ట్ చేసినట్టుగా చేస్తాడు. ఎంతో నెట్వర్క్ చేసి ఎంతో చేసినప్పుడు కూడా అది తనలో తాను కండక్ట్ చేస్తుంది. చేసుకొని తనలో తాను కండక్టింగ్ చేసుకుంటున్నందువల్ల వాటికి అవతలికి ట్రాన్స్మిషన్ అన్నారు. అట్లాగే ఇంద్రియములు ఏం చేస్తున్నాయి? తనలో తాను కండక్ట్ చేసుకుంటూ ఏం చేస్తున్నాయి? బయట వాడు వాడు ఇట్లా బుద్ధిహీనుడై భ్రాంతి చేత ప్రవర్తింప చేసిన కండక్ట్ చేసుకోగలుగుతున్నాడు. బయట దానికి భ్రాంతి చేత చేస్తున్నాడు. అది కూడా ఎట్లా ఉంటుంది? తనలో తాను కండక్ట్ అవుతూ ఉంటే, తనలో తాను ప్రవర్తించుకుంటూ ఉంటే తన ప్రవర్తన బయట చూస్తాడు, అద్దంలో చూస్తాడు. అద్దం ముందు నిలబడితే అద్దంలో ప్రతిబింబం కనిపిస్తుంది, లేకపోతే లేదు. ఇది ఆగిపోతే అది ఆగిపోతుంది. దీన్ని అన్వయ వ్యతిరేక న్యాయం. ఇట్లా మనం చక్కగా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఎక్కడ మన వ్యక్తీకరణ, మన అవగాహనలో దోషం రాకూడదు ఎప్పుడు కూడా. కనుక ఇప్పుడు ఏమంటున్నారు? మన జ్ఞాని అన్న చితి సంజ్ఞాని అన్నప్పటికీ కూడా అదంతా కూడా ఇంద్రియం అయింది. ఇప్పుడు ఈ ఇంద్రియానికి నేను బయట కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలకి ఏమిటంటే ఇవి దాటించి రావటం లేదు. ఇంతకని చెప్పుకున్నాం, దాటించడం అంటే ఏం చెప్పుకున్నాం? భౌతికం యొక్క గ్రహింపుని అభౌతికమునందుకు గ్రహింపుకి అందిస్తున్నది కనుక తరంగమై దాటడం అయింది. ఇప్పుడు మనస్సు అందించేవి ఎట్లా ఉంటుంది? అది అభౌతిక స్వరూపమే, అభౌతిక గ్రహింపే దీనికి రాక వెళుతుంది. అట్లా ఎందుకు అవుతుందంటే అది స్వస్వామి సంబంధం అన్నారు ఎవరు? పతంజలి. తన స్వామికి తనకు ఉన్నటువంటి సంబంధం. తన స్వామితో ఎక్కడ ఉంటాడు? తన కొరతలోనే. స్వామి శబ్దానికి చెప్పుకున్నాం గతి శబ్ద సంభక్తిషు అని చెప్పుకున్నాం. మనస్సు తను ప్రవర్తిస్తూ తన ప్రవర్తన తానే పలికించుకుంటూ సేవించుకుంటూ ఉంటుంది. దేనికి ఆ లక్షణం తనకి ఎక్కడుంది? అది ఉనికి యొక్క స్వరూపం. ఉనికి తన స్వరూపం తనకే సప్తదశం ఎట్లా ఉందో ఆ ఉనికి స్వరూపంగా ఉన్నటువంటి మనస్సు కూడా అట్లాగే ఉంటుంది. అందులో మనం ఏమంటున్నాం? ఉనికి స్వరూపమైన తనకు కూడా తనకు తనయందే. తనకు తనయందే ప్రవర్తన. తనయందే ప్రవర్తనలో తన పలికించుకోవటం. ప్రవర్తనలో పలికించుకుంటూ దానిని తనదిగా నిలుపుకోవటం, సేవించడం అని. ఈ తనలో తనకు తనయందు అనే మాట స్పష్టంగా సృష్టిలో అంశం అది. ఇప్పుడు దానికి బయట చెప్పేటప్పటికి అది ఏదైనా ఒక యూనిట్ చేసినా, ఒక ఫ్యాన్ చేసినా, ఇంకోటి చేసినా ఎట్లా ఉంది? అది తనలో తనకే ప్రవర్తిస్తుంది. అట్లాగే చేస్తాడు ఏది చేసినా కూడా. ఒక పని చేశాడు అట్లాగే ఇంకోటి ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఇట్లా ఆన్లైన్లో ఏవో చేస్తుంటారు, కమ్యూనికేషన్స్ చేస్తుంటారు. ఎంతోమంది గ్రూప్కి ఒక చోట సిగ్నల్ ఇస్తే వాళ్ళకి ఏమవుతుంది? నోటిఫికేషన్ వెళ్ళిపోతుంది. అటువంటిది ఒక సిస్టమ్ క్లియర్ చేస్తే అది ఒక యూనిట్ అయింది. అది ఒక యూనిట్. ఆ యూనిట్కి డిజైన్ చేశాడు. అది ఇంకో దానికి మళ్ళీ కాదు, కంపాటబుల్ కాదు అన్నాడు. ఈ కంపాటబుల్ కాదు అనే పదం కూడా ఎక్కడ కనిపిస్తుంది? తనకే కనిపిస్తుంది. తనకు దేహం ఎట్లా కనిపిస్తుంది? అవి మరి రక్తము కూడా ఉనికి చేతనే, మాంసం కూడా ఉనికి చేతనే. కానీ అవి ఎప్పుడైతే బయట రూపంగా ప్రవర్తిస్తున్నాయి, ఇప్పుడు అది రక్తము యొక్క ప్రవర్తన కణములు కానీ మాంసం యొక్క కణములకు దాని ప్రవర్తనకి కంపాటబుల్ కావు.
చక్షురింద్రియం యొక్క ప్రవర్తన శ్రవణేంద్రియం యొక్క ప్రవర్తన కంపాటబుల్ కావు. కానీ ఆ ప్రవర్తించేటప్పుడు ఎట్లా ఉంటుంది, అన్నీ కూడా దర్శనం అనే ఒక రూపానికి వస్తుంది. దర్శనం అంటే ఎవరు? తను దర్శించడం. చక్షురింద్రియం ప్రవర్తించి దర్శనం చేస్తే తను దర్శనం చేస్తుంది. శ్రవణేంద్రియం ప్రవర్తించి దర్శనం చేస్తే తన్నే చేస్తుంది. అంటే అన్నీ తననే దర్శనం చేస్తాయి. అంటే ఎక్కడికెక్కడ ఎట్లా ఉందంటే సృష్టి యొక్క స్వరూపం పూర్ణంగా ఉంది. కనుక ముందు మనం గుర్తించవలసింది బాహ్యేంద్రియములకి అంతరింద్రియమైన దీనికి గుర్తించాలి. ఇప్పుడు ఈ అంతరింద్రియంగా మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం కలిపి 4 కలిపి ఒకటే స్వరూపాన్ని 4 ఏజెన్సీస్ ఆఫ్ వర్క్ అని గురుదేవుడు కథతుండేవారు తమాషాగా. అది దాని యొక్క ప్రక్రియని 4 ఏజెన్సీస్గా, అంటే 4 మార్గాలుగా అందం పొంది 4 అంశములుగా, అంశమే అందాం అంటే అన్నీ ఒకటే అంశంలో ఉంటాయి. అట్లా వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఇంద్రియ స్వరూపం పెట్టి చెప్పుకున్నాం మనం, ఇది పరమేశ్వరి అంటే దాటిస్తుంది అని. దేన్ని దాటిస్తుంది? ఉనికిని దాటిస్తుంది. ఉనికిని దాటించడానికి ఎట్లా దాటిస్తుంది? ఎవరికి అందిస్తుంది. ఇప్పుడు దాటించడం అనేది కాకుండా అందిస్తుంది అన్నాం. బయట జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు చెప్పినప్పుడు దాటిస్తుంది అని చెప్పుకున్నాం. అంటే భౌతికము నుండి అభౌతికమును దాటిస్తాయి. అందువల్ల అవి దాటిస్తాయి అని చెప్పుకున్నాం. ఇక్కడ అందిస్తాయి అని చెప్తాం. కండక్టింగ్, అది కండక్టింగే, ఇది కండక్టింగే. కండక్టింగ్ అంటే కండక్టింగ్ ప్రవర్తించడం. దేని యొక్క ప్రవర్తన? అది ఉనికి యొక్క ప్రవర్తన. ఉనికి యొక్క ప్రవర్తన ఎట్లా ఉంటుంది? తనలో తనకే. ఆ దాటించడం అనేది అందించడం అనేది ఎట్లా ఉంటే తనలో తనకే నిలుపుకోవడం అనమాట. ఇప్పుడు తనలో తనకే నిలుపుకోవడం అన్నటువంటిది బయట కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఎట్లా ఉన్నాయంటే తనలో తను నిలుపుకుంటున్నాయి కనుకనే తనకు అంశంగా తన స్వరూపమేమో అభౌతికమై ఉండే, అదేమో భౌతికంగా వస్తుంది కనుక తన అభౌతికమైనది ఉండాలి అంటే తన అభౌతికమైనందు విధంగా పూర్తిగా అభౌతికమునకు అందించేటటువంటి మెదడుకి ఇచ్చింది. అంటే ఇప్పుడు ఎవరికి ఇచ్చింది? తన అంశానికే ఇచ్చింది. అర్థమవుతుంది. చేతిలో రాయి ఉంటే అవతల వాడికి రాయి ఇచ్చామనుకోండి, అప్పుడు అది ఏమవుతుంది? అవతలికి తనకంటే వేరైన స్వరూపానికి వచ్చింది, వేరైన ప్రవృత్తి స్వరూపానికి వచ్చింది. కానీ ఇంద్రియములు మెదడుకి ఇవ్వడం అంటే తనలో తనకే ఇచ్చినట్టే. అది దాటించినప్పుడు కూడా, మెదడు దాటించినప్పుడు కూడా తనలో తనకే స్వరూపం. అది ఉనికి యొక్క ఆధారంగా ఉంది, మనసు కూడా ఉనికి ఆధారంగా. అది అభౌతికం నుండి భౌతికమునకు, భౌతికం నుండి అభౌతికమునకు దాటించింది అంతేగాని అది ఉనికినే కండక్ట్ చేస్తుంది, అందిస్తుంది. అర్థమవుతుంది. భౌతికం నుండి అభౌతికానికి దాటించింది. ఆ అంశం వేరు, ఈ అంశం వేరు. కానీ ఎట్లా దాటించింది? ఎట్లాగైతే ఇంద్రియములు మనస్సుకు, మెదడుకి తన అంశమే, తన ఉనికి అంశమే గనక దానికి ఇచ్చింది, కండక్ట్ చేసింది. ఎట్లాగో మెదడు కూడా దీనికి ఎట్లా ఇచ్చింది, మనసుకి ఎట్లా ఇచ్చింది? తన అంశమే, తన గ్రూపులో ఒక అంశం. ఆ గ్రూపులో ఒక అంశాన్ని గనక మనసుకి ఇచ్చింది. ఇప్పుడు మనస్సుకి ఇవ్వటం అనే మాట మనసుకి ఇచ్చిందంటే అది మనసుకు సూటుగా వస్తే మనసు పరం అవుతుంది, మరి బుద్ధిపరం అయితే బుద్ధిగా ఉంటుంది, చిత్తం పరం అయితే చిత్తంగా ఉంటుంది, అస్మత్ పరం అయితే అస్మత్ పరంగా ఉంటుంది అని చెప్పుకున్నాం. దీన్ని కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇవన్నీ కూడా జ్ఞానం అనే శబ్దానికి అర్థం పలుకుతాయి. ఎట్లా ఉంటుందంటే బయట దాంతో ప్రవర్తించేటప్పుడు, బయట అందేటప్పుడు ఉనికి ఎట్లా వస్తుందంటే ముందు ఊరికే తీసేసుకోవటం, అది ఒక అంశం అయింది. అట్లా కాకుండా తాను ఉనికిని నిలుపుకొని తీసుకోవటం. అంటే కొన్ని లైటర్ వెయిన్ అంటారు, అంటే తేలిక. ఏం చేసినా ఉనికి తీసుకున్నాడు, తీసుకుని తేలిగ్గా చేసేసాడు. కొన్ని కొంచెం ఎట్లా ఉంటుంది, తాను ఉనికిని నిలబెట్టుకొని అది దాని నిజంగా ఉందా లేదా అని చూసుకుని తీసుకోవడం. దీన్ని మనం నిశ్చయించేయడం అన్నట్టుగా గబుక్కున మనం చెప్పుకున్నాం. అట్లా తీసుకుంటుంది. ఆ తర్వాత ఇంకెట్లా ఉంటుందంటే కొన్ని ఎట్లా ఉంటాయంటే అక్కడికక్కడే చూసుకొని తాను వికలం కాకుండా చూసుకుని తీసుకుంటాడు కొన్ని, చెదిరిపోకుండా.
అప్పుడు ఏమొస్తుంది, దానితో తనకు ఎటువంటి సంపర్కం ఉండాలి, ఆ సంపర్కంలో అది తనని ఎట్లా మోసం చేస్తుంది అని బయటది అన్నమాట. అంటే ఇప్పుడు బయటది అనే మాట మనస్సుకు బయటది ఎట్లా వచ్చింది అంటే, బయట దాంతో సూటిగా నేరుగా సంబంధం లేదు, ఇంద్రియములు మెదడు ద్వారా సంబంధం ఉంది. అయినా అవి అభౌతికము తెచ్చిచ్చినవి గనక బయటవి. తెచ్చిచ్చిన వాళ్ళెవరు? తన వాళ్ళే. తెచ్చిచ్చిందేమో తన వాళ్ళు, తన అంశములే, కానీ తెచ్చిచ్చింది బయటవేనమాట. కనుక అది ఎట్ట ఇచ్చింది? అది బయట వాటి ఆ ఇంద్రియాలకి, ఇంద్రియానికి, మనస్సు అంతరింద్రియానికి తేడా ఏం చెప్పున్నాం? అవి భౌతికమును తీసుకొని భౌతికమును భౌతికమునే అభౌతికానికి అందించేదాకా వరకు అది భౌతికంతోనే ట్రాన్సాక్ట్ చేస్తూ వస్తుంది, ఇచ్చిపుచ్చుకున్నట్టుగా ఉంటుంది. మనసు దగ్గరికి వచ్చేటప్పుడు చేస్తుంది, అది దాన్ని పుచ్చుకోవటమే అభౌతికం. పుచ్చుకోవటమే అభౌతికం. అభౌతికంగా తీసుకొని అభౌతికంగానే ట్రాన్స్లేట్ చేసుకుంటుంది. తీసుకోవటం ఎట్లా ఉంటుంది? అభౌతికంగా తీసుకున్నప్పుడు అది అభౌతికంగా తీసేసుకుంటుంది. అది జ్ఞానే. జ్ఞా అవబోధనే, బోధ అవగమని, గమలు గతవు. అంటే ఆ ప్రవర్తన ఎట్లా ఉంటుందంటే ఇచ్చింది ఇచ్చినట్టుగా తీసుకుంటుంది. అర్థమవుతుంది. ఇప్పుడు ఎక్కడున్నాం మనం? లోపలికి తీసుకోవటంలో ఉన్నాం, బయటికి వ్యక్తం చేయడంలో లేవు. లోపల తీసుకోవటంలో ఉన్నాం, ఇచ్చింది ఇచ్చినట్టు తీసుకుంటుంది. దానికంటే కొన్ని కొన్ని విషయాలు ఎటు తీసుకోవాల్సి వస్తుంది అంటే మనసు ప్రధానంగా తీసుకుందని. బుద్ధి ప్రధానంగా తీసుకోవడం అంటే ఎట్లా ఉంటుంది? తాను ఉనికి గట్టిగా చూసుకుని తన ఉనికికి అది పనికొస్తుందా లేదా అన్నదిగా చూసుకొని తీసుకోవటం అనేది ఇంకొంచెం సొఫిస్టికేటెడ్, అంటే ఇంకొంచెం సూక్ష్మంగా తీసుకుంటుంది. అది తీసుకోవడంలో కూడా ఎట్లా వికలం కాకుండా, ఉనికి వికలం కాకుండా తీసుకోవటం అంటే ఎట్లా ఉంటుందో అనేది ఒక ఇంకో అంశం. కొన్ని అట్లా ఉంటాయి. ఆ తర్వాత అది తనది అని తీసుకోవటం, తనకు పనికొస్తుంది అని తీసుకోవటం ఇంకో రూపంలో ఉంటుంది. కనుక ఇది ప్రధానంగా, ఏది ప్రధానంగా, అందుకని అంతరింద్రియాన్ని ఏమంటారంటే మనసు ప్రధానంగా అతని అంతరింద్రియము, బుద్ధి ప్రధానంగా అంతరింద్రియము, చిత్తం ప్రధానంగా అంతరింద్రియము, మరి నేను అన్నట్టు దీని ప్రధానంగా అంతరింద్రియం అన్నారు. అంటే ఇప్పటికి అహంకారము, అస్మద్భావం కూడా అది ఇంద్రియమే. అవును, ఇది పరమేశ్వరి. పరమేశ్వరి ఏంటి ఏం చెప్పను? అదేమో బయట ఇంద్రియాలేమో దాటిస్తాయి, భౌతికము దాటిస్తాయి. ఇవి ఎట్లా ఉంటుంది? అందిస్తాయి. అంతరింద్రియము అందిస్తుంది అనమాట, అభౌతికమునే అందరిస్తాయి. ఇక టర్మ్స్ అంతా కూడా మనసు దగ్గర వచ్చేటప్పటికి అంతా కూడా భాష అంతా కూడా దాని టర్మ్స్ అంటారు ఇంగ్లీష్లో. దాని పరిభాష, దాని వ్యవహారం, చిత్తం, తీరు అంతా కూడా అభౌతిక స్థానమే, భౌతికం కాదు. అట్లా ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఆ ప్రవర్తించేటప్పుడు మరి ఏది ప్రధానంగా చేస్తే అని చెప్పుకున్నాం. ప్రధానంగా చెప్పుకున్నాం కదా, లేటర్ వీళ్ళు తీసేసుకోవడం, అభౌతికంగా తీసేసుకోవడం అంతే. అది భౌతికంగా తీసుకోవడం అంతవరకు మనస్సు. మరి ఉనికిని కొంచెం మళ్ళీ చెప్పుకుంటున్నా, మూడో మాట చెప్పుకుంటున్నా ఇప్పుడు. ఉనికిని కొద్దిగా నిలుపుకొని ఉనికికి సరిపోతుందా లేదా అని చూసుకోవడం అంటే కొంచెం వరకు మన నిశ్చయం అని అంటారు అనమాట. ఈ నిశ్చయం అనే మాట కానీ, సంకల్ప వికల్పాలు కానీ, ఇది బయటగా చెప్పినటువంటి విధాలు ద్వైత రూపంలో చెప్పినట్టు, ద్వైత విధానంలో చెప్పినటువంటిది. అద్వైత విధానంలో ఎట్లా ఉంటుంది? అంతవరకు తీసుకుంటుంది. ఎందుకంటే అన్నిటినీ గబుక్కన పూర్తిగా కావాలని తీసుకోరు. ఎందుకంటే అభౌతిక స్వరూపమునందు పరీక్ష చేసి తీసుకుంటుంది. ఇంకా వికలం కాకుండా అభౌతిక స్వరూపమా ఉనికిగా ఉంటుందా అనే ఎరుకతో తీసుకుంటుంది. ఇంకా కొన్ని ఆ వికలం కాకుండా అనే అంశము అక్కడ ముందే పెట్టే తీసుకుంటుంది. అప్పుడు అది దాని ప్రధానంగా మనసు తీసుకుంటుంది, బుద్ధి తీసుకుంటుంది, అహం తీసుకుంటుంది. అట్లా తన స్వరూపంగా పోల్చుకోవడానికి సరిపోతుందా? అహమితి కరోమి, నేను అని చేసుకోవటానికి, తన స్వరూపంగా తీసుకోవటానికి పనికొస్తుందా లేదా చూసుకుని తీసుకుంటుంది. లోకంలో మన భాష తనకి ఏమైనా పనికొస్తుందా లేదా అనుకుంటాం. ఈ లోకంలో పనికి వస్తుందా అని అంటే లోకంలో దేనికి వస్తుంది? పనికి వస్తుందని పదం. అక్కర, లోకంలో అక్కరకు రావటం వేరు. పనికి వస్తుందా అనేది అక్కడికి వస్తుందా అని చెప్పేదాన్ని, అనే భావాన్ని గబుక్కన పనికి వస్తుందా అని అంటారు.
తనకు అక్కరకు వస్తుందా అంటే, అక్కరకు రాని చుట్టము మొక్కిన వరమీని వేల్పు మోహరమున తారం ఎక్కిన వారని గుర్రము గ్రక్కున విడువంగ వలయు గదరా సుమతి అన్నట్ట. అట్లాగూ అది చూసుకొని తనకేమన్నా అక్కడికి వస్తుంది, నేను అని గుర్తించడానికి అక్కడ వస్తుంది, అది తీసుకుంటాం. ఇప్పుడు నేను యొక్క స్వరూపం ఏమిటి? ఉనికి యొక్క స్వరూపం. చైతన్యంగా ఎరుకగా ఉంటే అది కూడా ఉనికి స్వరూపమే. ఉనికిని భద్రంగా పెట్టుకుని గ్రహించడం అది కూడా ఉనికి స్వరూపమే. అభౌతికంగా తీసుకుంటుంది కానీ నేను మాత్రం భౌతికంగా తీసుకోను, లోపలికి రావటానికి వీలు లేదు. అది లక్ష్మణ రేఖ. అర్థమవుతుందా? రేఖ గీసినట్టుగా ఉంటుంది అన్నమాట. దాన్ని ఈ రేఖ గీసినట్టుగా అన్న మాటకి అష్టమాధ్యాయంలో ఒక శ్లోకం ఉంది. శ్లోకం అది గీసిన గీటు అంటాడు. శుక్లకృష్ణే గతి హ్యేతే జగత్ శాశ్వతే మతి ఏకయా యాత్యనావృత్తిం అన్యయా ఆవర్తతే పునః. ఒకదాని చేత అనావృత్తి మళ్ళీ రాకుండా పోతాడు, ఇంకో దాని చేత మళ్ళీ వస్తాడు. ఇది గీసిన గీటు. అక్కడ పైన శుక్లకృష్ణే గతి హ్యేతే, శుక్ల మార్గం అని ఇంకా కృష్ణ మార్గం అని చెప్తుంటారు. ఆ తీరు వేరు. అంటే గీసిన గీటు అనే పదం మనం ఇదివరకు వాడుకున్నాం. అభౌతిక వరకు భౌతిక మధ్యలో గీసిన గీట అన్నమాట. కనుక ఈ విధంగా తనకు పనికొస్తుందా, నేను అని గుర్తించడానికి పనికొస్తుందా అనేవాడికి. ఇప్పుడు ఈ నేను అని గుర్తించిన తర్వాత ఇప్పుడు దీనికి ఏమొస్తుంది? నిరంతర ప్రవర్తన ప్రాప్తి ఎరుక. అది కూడా చెప్పుకుందాం. నిరంతర ప్రవర్తన ప్రాప్తి ఎరుక అని తేడా ఎట్లా వస్తుందనంటే, బయట వాటితో కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఎట్లా ఉంటుంది? కన్నేం చేస్తుంది? చూచుట అన్న దాంతో ప్రవర్తిస్తుంది. శ్రవణేంద్రియం వినుట అనే దానిలో, తాకుట అనే దానిలో స్పర్శేంద్రియం, చూచుట అనే దానిలో ఇది, ఇట్లాగో నడచుట అనేదిలో పాదము, ఇవి చేస్తున్నాయి. అవన్నీ వేరువేరుగా వస్తున్నాయి. అవన్నీ వేరువేరు ప్రయోగంలో వచ్చినట్టుగా వస్తున్నాయి. అవి వేరువేరుగా ప్రయోగంలో ఉన్నప్పుడు అవి వేరువేరుగా కాకుండా నిరంతరంగా జరిగేది ఏమిటిది? దర్శనం అని చెప్పుకున్నాం. ఏ ఇంద్రియంతో అటు చెప్పినప్పుడు కూడాను నిరంతరం అని. ఆ నిరంతర ప్రవర్తన అన్న మాట దీనిలో తీసుకుంటూ, అంటే అక్కడ ఏం చూస్తున్నంటే దర్శనంగా చూస్తున్నానా లేదా తీసుకుంటుంది అహంకారం. నేనుగా చేసుకోవటానికి పనికి వస్తుందా? ఎందుకంటే ఉనికికి తనకు తన యందే దర్శనమే అన్న అంశానికి దాకా బయట నుంచి తీసుకోవటం అనేటటువంటిది ఫుల్ఫిల్ కావాలి. అంటే అది దానికి తృప్తి కావాలి అన్నది అప్పటి వరకు ఆ మనసు అహంకారం వరకు అది కూడా ఒక ఇంద్రియమే అన్నారు. అర్థమైంది. కనుక ఆ ఇంద్రియంలో చెప్పినట్టు అంతరింద్రియంలో చెప్పినటువంటి జ్ఞాన శబ్దము ఇంద్రియంగా బయట దాన్ని కండక్ట్ చేసుకోవటం, కండక్ట్ చేసి ఇవ్వటం అన్నమాట. మళ్ళీ చెప్పుకుంటున్నాం, ఎట్లా కండక్ట్ చేసి ప్రవర్తనాత్మకంగా తీసుకుని మన ఉనికికి అందించాలి, ఉనికితో పోల్చుకోవాలి. అందించడం అంటే పోల్చుకోవటం అనమాట. మళ్ళీ చెప్పుకుంటున్నాం, బయట దాన్ని భౌతికంగా ఉన్నటువంటి దాన్ని అభౌతికంగా మార్చేంత వరకు ఒక దశ, అభౌతికంగా మార్చిన తర్వాత కూడా ఎట్లా ఏ వీన్లో అంటే ఎట్లా ఏ దృష్టితో మనం దాన్ని తీసుకుంటున్నాం అనే దాంట్లో కూడా తీసుకొని అవి ఏం చేయాలి, అవి అవతల దానికి రిలే చేయాలి. అవునా? ఈ 4 అంశముల్లో ఎటు తీసుకున్నా సరే ఒకటి, మొత్తానికి అభౌతికము అందిన దాన్ని ఎట తీసుకుంటాయి అని.
తీసుకొని అందిస్తే గనక ఇది కూడా ఇంద్రియమే అయింది నాలో కలిసి. కనుక అటువంటి ఇంద్రియ స్వరూపంగా ఉన్నటువంటి జ్ఞానం ఎరుక అవుతుందా? ఇప్పుడు ఇక్కడ చెప్పినటువంటి జ్ఞానం ఎట్లా ఉంది? ఉనికి యొక్క జ్ఞానం, ఉనికి యొక్క ఎరుక. ఉనికిని ఎట్లా ఎరుక అంటే ఎట్లా ఉంటుంది? మనం చెప్పిన సప్త దర్శనముల్లో రూపం ఎట్లా ఉందో, చైతన్య ప్రకాశ నివాస విచారణ జ్ఞాన అక్కడ ఎట్లా వచ్చిందో ఆ జ్ఞానం ఎట్లా ఉంది? చైతన్యవంతం చేసుకుని ప్రకాశవంతం చేసుకుని ఎట్లా నివసించి విచారణ చేత జ్ఞానం ఎరుకగా పెట్టుకుంటుంటే ఎట్లా ఉంటుందో, అది చేసుకుని సమృద్ధికి వెళ్ళాలంటే మాటి మాటికి జ్ఞానంగా దాన్ని గ్రహించాలి. ఇందాకేమైంది? తెలివికి సవరణ. ఆ తెలివికి సవరణ కూడా ఎట్లా ఉందంటే, తెలివికి సవరణ తన యందు ఆధ్యాత్మిక తెలివికి సవరణగా చేయగలుగుతుంది. కానీ ద్వైతమునందు తెలివికి సవరణ దగ్గరికి వచ్చేటప్పటికి అది కూడా బోల్తా పడింది. అర్థమైంది? ఇంతవరకు అన్నీ బోల్తా పడినాయి. ఇప్పుడు జ్ఞానం ఏమైందో చూడాలి. జ్ఞానం కూడా సరిగ్గా ఉందే, అది కూడా బోల్తా పడిందో అది చూడాలి. అవునా? అది బోల్తా ఎందుకు పడుతుంది అంటే, ఏదైనా బోల్తా ఎందుకు పడుతుందంటే, దాన్ని విషయంగా బయట స్వరూపంగా అన్వయం చేసుకోగలిగినంత వరకు దానికి ద్వైత స్వరూపం ఉంటుంది. అర్థమవుతుందా? ఇట్లా విషయంగా అన్వయం చేసుకోగలిగినంత వరకు దానికి ద్వైత స్వరూపం ఉంటుంది. అంతవరకు తెలివి సవరణ కూడా ఏం చెప్పుకున్నాడు? తెలివిని సవరించుకున్నాడు. లౌకికంగా ముందుకు పోవడానికి ఎట్లా ఉండాలని, మనం కుంగిపోకూడదు అని అనుకుంటే చేత కాదనకూడదు. చేత కాకుండా ఎట్లా పోతుంది? చేత అవుతుంది. ఇంకా లోకంలో ఎట్లా ఉంటుంది? చేత కాకపోతే ముక్కుతో చేయి, చేత్తో చేత కాకపోతే ముక్కుతో చేయి. నాకు రాదు అంటే పిలిస్తే రాదా? పిలువు అంటే ఎట్లా ఉంటుంది? లోకంలో లౌకికంగా హుషారుగా ఉండటానికి ఎంత కావాలనో అంతగా దాన్ని వాడుకుంటున్నాడు ఎట్లాగో, అట్లా సవరిస్తున్నాడు ఎట్లాగో. ఆ సవరించడానికి వాడికి ఏం కావాలి? ఎరుక కావాలి. ఇప్పుడు ఆధ్యాత్మికంగా సవరించడానికి ఏం కావాలి? ఉనికి యొక్క ఎరుక ఉంటే, ఉనికి యొక్క ఎరుకతో తెలివిని సవరిస్తాడు. అర్థమవుతుందా? ఉనికి యొక్క ఎరుకతో తెలివిని సవరిస్తే అప్పుడు ఆ సవరించిన తెలివితో బయట స్వరూపాన్ని తీసుకుంటాం. లేక బయట స్వరూపాన్ని వస్తే తెలివితో తీసుకుంటాం. తెలివితో తీసుకుంటే ఆ తెలివిని ఇందాక ఏం చెప్పుకున్నాం? మనస్సు లైట్ లెవెల్లో తీసుకోవడం అని ఎట్లా చెప్పుకున్నాము. అట్లాగే అహంకారము నేను అని గుర్తించడానికి పనికొస్తుందా లేదా అని ఎట్లా చూసుకుంటాడు. అంటే అక్కడ అస్మద్భావం, నేను అనేటి ఇంగ్లీష్ మనం మామూలుగా మనిషి చెప్పుకుంటున్నటువంటి నేను అర్థం కాదు. అస్మద్భావం అంటే తనకు తన యందు తన రూపముగా, తనకు గ్రహింపుకి ఉనికి గ్రహింపుకు తన రూపంగా, ఉనికి గ్రహింపుకు తన రూపంగా తీసుకోవడం, ఉనికి గ్రహింపుకి పరరూపంగా వేరు. ఉనికి గ్రహింపుకు తన రూపంగా ఎట్లా వచ్చిందో ఆ తెలుసుకోవటం తెలివి అయితే, ఆ తెలుసుకోవటంలో తేడా ఉంటే సవరించడం అనే తెలివి సవరు అయితే, అట్లా సవరించడానికి తాను తెలియజేసామంటే ఉనికి యొక్క ఎరుక జ్ఞానం. ఉనికి యొక్క ఇప్పుడు ఇట్లా ఉంటుంది. ఇందాక అవి ఏం చేసినాయి? అవి యువతలకి అందించడానికి మన అంతరింద్రియంలో ఉన్నాయి. ఇక్కడ అందించడం కాదు, దాన్ని సవరించుకోవడానికి చేసుకొని, అవును ఇది ఉనికియే అనే ఉనికికి అందించడానికి ముందు ఉనికి ఎరుకతో పోల్చి చూసుకొని అప్పుడు ఉనికి, ఇప్పుడు ఇవన్నీ ఉనికి పోవాలి. ఈ బయట నుంచి వచ్చినవంతా కూడా ఉనికి దగ్గరికి పోవాలి. అక్కడికి పోతే అప్పుడు ఉనికి దగ్గర చూసుకుంటాం. ఇవన్నీ ఫిల్టర్ అవుట్ చేయాలి, వడయగట్టాలి. వడయగట్టి దానికి సరిపోతుందా లేదా అని చూసుకుని ఉనికి యొక్క ఎరుకతో ఫిల్టర్ కడతాడు అనమాట. అంటే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు దీన్ని మళ్ళీ ద్వైతమునందు పోల్చి చెప్పుకుంటే, లోకంలో వాడు ఏమన్నాడు? కుంగిపోకూడదు అట్లా మరి ఇట్లా సాధించగలను అన్నటువంటి పౌరుషంతో సాధించాలి అన్నాడు. అట్లా సాధించాలి అంటే తనకు సత్తా ఎక్కడి నుంచి వస్తుంది? శోధించి సాధించాలి వాడు. అదే ధీర గుణం అంటాడు. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? చివరికి ధీర గుణం అంటాడు.
అది ఎక్కడి నుంచి వచ్చింది? లోపలిదే. ఆ లోపలదనే మాట అనడు. లోపల అంత తేజస్సు ఒకటి ఉందని అర్థం కాదు, తెలియదు. తెలియక ఏమంటాడంటే, బయట దాన్ని సాధించడానికి నువ్వు ఎదగాలి. బయట దాన్ని సాధించడానికి ఎదగాలి అంటాడు గానీ, ఎదగటానికి నేనెవర్రా? అట్లా కుంగిపోకుండా ఎదగటానికి, నేను ఎదగగలగటానికి నా సత్తా ఏమి? ఈ మాట చెప్పుకుంటే ఉనికి నా సత్తా. నా సత్తా ఉనికి అంటే గుర్తిస్తే ఉండటమే. అప్పుడు ఉండటమే అనేటప్పటికీ ఉండటానికి అవంతా ఎందుకు అనే మాట వస్తుంది. అది ఉనికితోనే ఎదగాలి అనే మాట రాకుండా వాడు ఎదగాలి అంటాడు. ఇంకా ఏమంటాడు? ఎదిగి అప్పుడు నీవు అనుభవించాలి, నువ్వు జీవించాలి, నువ్వు ఆనందించాలి, అట్లా బతకాలి. మా భాష అట్లా ఉండాలి కాదు. అట్లా ఉండాలని ఒకవాడు చెప్పినప్పుడు ఆ ఉండేటటువంటిది బ్రతికి ఉండాలని, ఆనందించుకుంటూ ఉండాలని, సాధించి ఉండాలని, అహంకారంతో ఉండాలని, ఆ ఉండలన్నీ ఉండలు అట్ట పోతుంటాయి. అమ్మో! వీడు ఎంత తెలివైన వాడు లౌకికంగా. వీళ్ళంతా దాటించాలంటే ఉనికికే చెల్లు. గురువు చేత కాదు. ఆ ఉనికి చేస్తూనే ఉంటుంది. చేస్తుంటే అది ఎట్ట చేస్తుంది? నిశ్శబ్దంగా. దాని నిశ్శబ్దమే దాని స్వరూపం గనక నిశ్శబ్దంగా చేస్తుంది. మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉలకదు, పలకదు. ఏముంటుంది? వచ్చి చూపిస్తే ప్రతిస్పందన ఉండదు. అవుననదు, కాదనదు, ఏమనదు. అవునంటే చేరిపోతావు, లేకపోతే చేరవు. అది ఎంత స్పష్టంగా ఉంటుందనంటే, మరి వీర్యంలో అన్ని కణములు ఎన్నో మిలియన్లు, బిలియన్లు ఏదో అంటారులే. అన్ని బిలియన్లు 500 బిలియన్లు కణములు మరి ప్రయోగం చేస్తే కరోనా రేడియేటాన్ని ఛేదించుకుని లోపల రాగలిగింది. జీవం ఉన్న ఒక కణమే లోపలికి వస్తుంది. ఇది మంచి ఉపమానం. అట్లాగే తాను ఇట్లా ఎంత తీసుకున్నప్పుడు బయటపడి ఎంత వచ్చినప్పుడు కూడా ఉనికి దాకా రావాలి అంటే సత్తా ఉన్నదైతేనే లోపలికి వస్తుంది. మిగతా కణములు అంటే పలికించుకుని అన్వయం చేసినటువంటివి, ద్వైతంగా పలికించుకొని అన్వయం చేసినటువంటి విషయాత్మకం. ఇదేమో స్థూలంగా చెప్పినాం, సంస్కారంతో పోల్చి చెప్పింది. అక్కడ కూడా పలికించి అన్వయం చేసుకోవటం అన్నప్పటికీ విషయములతో బయట ప్రవర్తనలో పలికించుతున్న అన్వయం చేసుకున్నటువంటిది. అది కూడా ఒకటి సంస్కారమే. అట్లా అన్వయం చేసుకుంటున్నటువంటిది ఏది కూడా దానికి సత్తా లేకపోతే లోపలికి రావటానికి వీల్లేదు. ఇక లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ మరి ఆ స్త్రీ గర్భంలోకి వచ్చిన తర్వాత చాలా అగుదునుగాక అనో, లేకపోతే ఎదుగుదునుగాక అనుకొని పెంచుకుంటూ మళ్ళీ ఇంకో దేహాన్ని చేసుకొని పిండం చేసుకొని ఎదిగి మళ్ళీ బయటకు వచ్చినట్టుగా కాకుండా ఎదిగి దాన్ని ఆకారం చేసుకోవటం లేదు, పిండం చేసుకోవటం లేదు, ఆకారం చేసుకోవటం ఎదగడం లేదు, బయటికి రావటం లేదు, మళ్ళీ తిప్పలు పట్టడం లేదు. ఇట్లా వస్తుంది. ఉనికిలో చేరిపోతే యద్గత్వా నా నివర్తంతే తద్ధామ పరమము. ఎక్కడ చేరితే మళ్ళీ తిరిగి రాడు, అది నా. అది జన్మ. ఒక వెలుగులో వస్తుంటాడు. ఇది జన్మ కాదు. ఎటువంటిది ఇది? కైవల్యం అన్నారు. కేవలమునకు చేరిపోతాడు కనుక అటువంటి దాంతో పోల్చుకుంటుంది ఎరుకతో. దానికి దీటైనట్టు దాంతో పోల్చుకుంటుంది. అయితే అంటే అప్పటికే అంటే అర్థం ఏంటంటే అక్కడికి చాలా ఎండాలి ఏమో అన్నట్టుగా, ఇంతకంటే ఇంకోటి లేదన్నట్టుగా పోల్చుకోవటం అనేటటువంటిది అభౌతికంగా వచ్చిన వాటి అన్నటువంటి అట్లా పోల్చుకొని అప్పుడు ఇంకా ఉనికికి తగినదే అని గుర్తించుకుంటూ, ఉనికికి అందివ్వటానికి తగినదే అని గుర్తించుకుంటూ ఉనికికి అందిస్తుంది. అది జ్ఞానం. ఈ జ్ఞానాన్ని ద్వైతంగా సృష్టి చేసుకున్నటువంటి ఈ మనిషి
వాడేం చేస్తాడంటే తన ప్రవృత్తికి సరిపోయిందా లేదా, తన అహంకారానికి సరిపోయిందా లేదా, మరి తన లౌకిక గొప్పతనానికి సరిపోయిందా లేదా అని చూసుకుంటూ అప్పుడు చేస్తాడు. అది లోకంలో కూడా ఎట్లా ఉంటుంది, మరి తన అహంకారానికి సరిపోయేటట్టుగా ఉంటే ఇచ్చిపుచ్చుకుంటారు పిల్లల్ని, లేకపోతే ఇచ్చిపుచ్చుకోరు అని. ఇప్పుడు అవన్నీ మాట్లాడటానికి వీల్లేదు. లోకంలో ఉంది కనుక వాడు మగవాడు, ఇది ఆడపిల్ల, మగవాడికి ఆడపిల్లకి ఇచ్చేస్తే అయిపోయింది. సంస్కారం అనే పదమే లేదు. అంతేదాకా పతనం అయ్యడం ఇట్లా మరి తేడా ఎట్లా చూస్తున్నాము, జ్ఞానమునకు కూడా విషయ దృష్టితో. అప్పుడు వాడికి జ్ఞానం ఏం జ్ఞానం ఉంటుంది, ఇప్పుడు ఎట్లాగైతే ఈ అధిష్టానం నందు జ్ఞానమునకు ఉనికి యొక్క యథాతథమైనటువంటి ఎరుకలో ఉండి, స్వరూపం ఎరుకలో ఉండి అట్లా తెలివిని సవరించుకుంటూ తన క్రమాన్ని నిలుపుకుంటుంది. ఎట్లాగో వీడు అసలు వీడు ఎక్కడి దాకా పోతున్నాడు, వీడు ఆరిజిన్కి పోతున్నాడు. అంటే వీడు మరి ద్వైతంగా మార్చుకోవడానికి వీడికి తేజస్సు ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే పోతున్నాడు వాడిని మనం ఇప్పుడు గబుక్కుని చెప్పేసుకుంటే వాడికి ప్రవృత్తి అన్నాం. ఆ ప్రవృత్తి యొక్క స్వరూపం ఏమిటంటే ఉనికికి మారు రూపం, ఉనికికి ద్వైత రూపం, ఉనికికి ద్వైత రూపం చేసుకొని అన్నిటినీ ద్వైత రూపాలుగా చేసుకుంటూ పోయినాడు. ఇప్పుడు ఉనికికి ద్వైత రూపం అన్నట్టు చేసుకున్నట్టుగా ఉనికికి అట్లాగే జ్ఞానమునకు ద్వైత రూపం అన్నాడు. ఇప్పుడు జ్ఞానమునకు ద్వైత రూపం చూతేనే జ్ఞానం అంటే మెమొరీ అంటున్నాడు. మెమొరీ అనేది ఆ మాట లేదు. దానికి మెమొరీ అనే ఒక భావాన్ని బాగా అభౌతికంగా ఇట్లా బాగా ఇంటర్నల్ ఎక్స్పోజిషన్లా గుర్తించినట్టుగా ఇంట్రోస్పెక్షన్ అన్నట్టుగా అంటుంటారు. ఆ పదం అయితే ఉంది వాళ్ళకి. ఇంట్రోస్పెక్షన్ అంటే లోపల తాను శోధించి చూసుకోవటం అని దానిగా చెప్పినట్టుగా చెప్పి, ఆ ఇంట్రాస్పెక్షన్ అంత తెలివైనా దేనికి కావాలి, విషయాత్మకమైనటువంటి జీవనానికే కావాలి అని దాకా తీసుకెళ్ళి ఇప్పుడు దాన్ని ఏం చేశారు, జ్ఞానమునకు కూడా ద్వైత స్వరూపం చెప్పారు. చెప్పేటప్పటికి ఇట్లా ఉంటుంది, ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినా ఎవరితో ఏదైనా మాట్లాడినా చేసినా సరే విషయమైన దాని గురించి బాగా చకచక్క మాట్లాడంటే ఈస్ ఎ స్మార్ట్ ఫెలో, స్మార్ట్ టీవీ, ఎందుకు దాన్ని అన్నీ చూపిస్తుంది, చకచక చూపిస్తుంది. స్మార్ట్ టీవీ, స్మార్ట్ ఫెలో, హీ విల్ డూ అవర్ జాబ్, లెట్ us రిక్రూట్ హిమ్, మన వాళ్ళని తీసుకుందాం, వాడికి ఉద్యోగం ఇచ్చేద్దాం, వాడికి ప్రమోషన్ ఇద్దాం, వాడు చేస్తాడు. మరి ఏదవా ఆ తెలివితోనే చేయక్కర్లేదురా, దానికంటే తాను బ్యాలెన్స్డ్గా చేస్తే అవుతుంది, బ్యాలెన్స్డ్గా ఉంటుంది, దుడుకుగానే చేయవలసిన అవసరం లేదు. అది వాళ్ళకి తెలియదు. అంటే ఇప్పుడు ఎట్లా వచ్చింది, జ్ఞానం అనే అంశము అధిష్టాన స్వరూపంలో అధిష్టానమైనటువంటి ఉనికి యొక్క అంశంగా అది ఎట్లా రచింపబడిందో, ఇప్పుడు వీడేం చేస్తున్నాడు, అన్నిటినీ కూడా ఉనికి కంటే ఉనికికి మారురూపం చేసి ఒక ప్రవృత్తి, ఒక యాటిట్యూడ్ అంటారు. యాటిట్యూడ్ అనేది ఎట్లా ఉంటుందంటే ఉనికిని మారురూపంగా తీసుకొని ఉనికికి తనలో తాను అనే దానికి తను బయటకి, ఇది యాటిట్యూడ్, ప్రవృత్తి, వృత్తం, మళ్ళీ మళ్ళీ అది తీసుకొచ్చుకుంటుంది. నివృత్త శబ్దానికి దానికి నిహివృత్తి, దానికి వృత్తి లేదు, అంటే ఒక వ్యాపారం లేదు, దేంతోనూ ఏమి చేసి తను చేసినందువల్ల ఇంకో దాంతో సంబంధం లేదు, దాని నుంచి తనేం ఎట్లా అన్యమని అందడు చేరడు ఎప్పుడైనా అట్లా చెప్పుకున్నాడు, అట్లాగే ఇంకో దాంతో సంబంధం కానీ దాని నుంచి తను ఏం తీసుకోవటం అనేది కానీ లేనటువంటి స్వరూపం ఉనికి, ఇది నివృత్తి స్వరూపం. కనుక ఇప్పుడు జ్ఞానమును కూడా ఏం చేశాడంటే నివృత్తి స్వరూపమైనటువంటి జ్ఞానమును ప్రవృత్తి స్వరూపమైన జ్ఞానంగా తీసుకొని వాడు చేసినటువంటి గొప్ప విశేషం చేసుకొని తెలివి సవరణ కూడా అటువంటి జ్ఞానంతో, తెలివి కూడా అటువంటి జ్ఞానంతోనే, మరి అహంకారము, చిత్తము, బుద్ధి, మనస్సు అన్నీ కూడా అట్లాగో వెలిగించుకుంటూ పోయినాడు. పెట్టుకుని మెదడు కూడా అట్లా పెట్టుకుంటూ పోయినాడు. మళ్ళీ ఇంద్రియములు కూడా అట్లాగే ప్రవర్తించాలంటాడు. ఇంద్రియము నుంచి ఇక్కడ దాకా అవి మేము చేయలేము మర్రో అంటున్నాయి. ఎందుకు అంటే
ఏదైనా చేయాలన్నా ఉండాలన్నా ఉన్నది ఉంటుంది. ఉన్నది చేయటం వేరు. ఉన్నది ఎట్లా చేస్తుంది? తనలో తనకు తను నిలుపుకుంటాం. తనలో తను నిలుపుకుంటే ఉన్నదైతే అప్పుడు ఉన్నది. ఉన్నది ఏమో తను తను చేసినవన్నీ కూడా తన కోసమని. ఇప్పుడు లోకంలో అది ఎట్లయింది? బెడిదంతా తన కోసం. దీన్ని స్వార్థం అన్నారు. తనలో తను నిలుపుకోవటమే తను చేయటంలో, కర్మలో ఉన్నటువంటి ఎట్లా యోగం, కౌశలం. అన్ని పనుల్లో తను తాను నిలుపుకోవడమే కౌశలం. అప్పుడేమవుతుంది? అది పోతుంది. తాను ఉంటాడని లోకంలో మనం ఇదివరకు చాలా మాట చెప్పుకున్నాం. ఇప్పుడు ఇప్పుడు ఫండమెంటల్‌గా సూత్రప్రాయంగా చెప్పుకుంటూ వస్తుంటే ఎట్లా ఉంటుందంటే, అధిష్టానం నందు జ్ఞానం, ఎరుక ఎట్లా ఉంటుంది అనంటే తనలో తనకే. తనలో తనకే అన్నట్టుగా ఇంద్రియముల దాకా కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియముల దాకా తనలో తనకే. తనలో తనకు ఉండడం అనేటటువంటిది ఉంటుంది. చెల్లించకుండా ఉంటుంది. దీన్ని చెప్పబోయి లోకంలో చాలా విషయాలు చెప్పారు. ఎట్లా చెప్తారు? స్టేబుల్ ఈక్విలిబ్రియం, అన్‌స్టేబుల్ ఈక్విలిబ్రియం, న్యూట్రల్ ఈక్విలిబ్రియం అని ఈ విధంగా చెప్పుకుంటూ లోకానికి ఇట్లా ఉంటుంది. అధిష్టానం నందు ఇట్స్ ఓన్లీ స్టేబుల్ ఈక్విలిబ్రియం. నెవర్ అన్‌స్టేబుల్ నార్ న్యూట్రల్. న్యూట్రల్ అంటే కాసేపు స్టెబిలిటీ అయితే ఉన్నట్టుగా కాకుండా అటువంటిది లేదు. అటువంటి అంశములేమి పనికిరావు. స్టేబుల్ ఈక్విలిబ్రియం ఈజ్ ఓన్లీ ది ఎంటిటీ ఇక్కడ. ఒకటే అంశం ఇక్కడ. వాళ్ళేమో అట్ట చెప్పుకుంటూ ఇన్ని మాటలను చెప్పుకుంటూ అది ఉంది, ఇది ఉంది అని అనుకుంటూ ఆట ఆడుకుంటూ ఉంటారు. దానికి కదలిక ఇచ్చి ఆ బాగుందని. ఇప్పుడు మనకు ఆ మాట ఎక్కడ బాగా కనిపిస్తుందంటే పసిపిల్లవాడి దగ్గర బాగుంటుంది. ఏదైనా ఏం చేస్తాం మనం? గిలకాయ తీసుకొచ్చి ఇక చూడు ఇది తిరు 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 ఇట్లా చూపిస్తాం కాదు. ఇది ఇది అంటే వాడు తీసుకుంటాడు. వాడు ఇట్లా పోయి నెత్తినేసుకుంటుంటాడు వాడు. ఇంకా ఇటు ఇటు ఆడించడం కాదు. ఇప్పుడు ఏం చేశారు? చప్పుడు చేసి ఆడించడం. గిరిగిరి గిరిగిరి అని అంటుంది. ఇంకా వాడిని మోసం చేయడం అనమాట. ఆడించి చూపించి వాడికి తన ఉనికిని అందించి వాడిని ఆడించాలి, వాడు సంతోషంగా ఉండాలి అనుకోవటం తప్పు. ఇది ఆడించింది అక్కడ మొదలైంది అసలు పొంతు. ఆడించడమే గనక వాడికే మొబైల్ ఇస్తే ఏం చేస్తాడు? ఎక్కడో కొడతాడు. ఆ కొట్టేటప్పటికి వెంటనే ఏదో కొత్తగా వచ్చింది. మళ్ళీ ఇంకోటి కొడితే ఇంకోటి కొత్తగా వస్తుంది. ఇంకోటి కొడితే ఎన్ని 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 బొమ్మలు ఉన్నాయి, ఎన్ని టాయ్స్ ఆడుకోవటానికి. ఆ వాడికి అప్పుడు వాడికి అది అటు కొడుతున్నప్పుడు వాడి ప్రవృత్తి, వాడి సంస్కారం వస్తుంది. దానికి తగినట్టుగా ఏదైనా ఉంటే దాన్ని అట్లా చూస్తూ ఉంటాడు. మళ్ళీ ఉండలేక ఇంకోటి కొడతాడు. ఆ కొట్టింది ఎక్కడ కొట్టాడో తెలీదు. అది ఏదో వస్తుంటుంది. ఏదో వచ్చినా దానికి దీనికి పొంతన ఉందా లేదా అని చూడడు. అది చూస్తాడు. లేకపోతే దాని కంటిన్యూటీలో చూసుకుంటూ పోతుంటే స్క్రోలింగ్ చేసినట్టుగా ఇంకోటి దాని తర్వాత వస్తుంది, దాని తర్వాత వస్తుంది, దాని తర్వాత వస్తుందంటే అది చూసుకుంటూ పోతుంటాడు. దానికి అది ఎట్లా ఉంటుందంటే కోతి టైపింగ్ చేసినట్టుగా ఉంటుంది. కోతి టైపింగ్ చేస్తే ఎటుంది? అది ఏం అది ఏం మ్యాటర్ టైప్ చేస్తుందో తెలీదు. దాన్ని కొట్టుకుంటూ పోతుంటే ఏదో అవుతుంటుంది అంతే. అట్లాగే వీడు చేస్తుంటాడు. దానిలో కోతికి టైప్ చేసిన చివరికి ఇప్పటికీ రాదు. వీడు ఏం చేస్తాడు? చూసేటప్పటికి వీడికి ఏమవుతుంది? తనకు అట్లా తనకు హత్తుకుపోయింది మనసుకి. బాగా. అది తీసేస్తే ఏడుస్తాడు. ఏదో కొడతాడు. ఏదో కొడితే వస్తుంది అంతే కదా ఆన్ చేసి. అది కొడితే ఆఫ్ అయిపోయిందనుకో, ఆఫ్ అయిపోయి ఏదో కొడితే ఆఫ్ అయిపోయిందనంటే అప్పుడు వాడికి తెలుస్తుంది. మళ్ళీ ఇది కొడితే ఆన్ అవుతుంది. ఇది గుర్తుంచుకుంటాడు వాడు. మళ్ళీ ఆన్ అవుతుంది. ఏదో కొట్టుకుంటూ పోతుంటాడు. అది ఎక్కడో వస్తుంది. ఏదో కొట్టేటప్పటికి ఏవో ఏవో వస్తాయి. మెనూస్ ఏవో వస్తాయి కదా! వచ్చినప్పుడు ఏదో కీస్ వస్తుంది. అదేదో కొడతాడు. అది కొడుతుంటే ఏమి రాకపోతే మళ్ళీ మళ్ళీ కొడుతుంటాడు దానికి. దాన్ని వదిలేసి ఇంకోటి కొడుతుంటాడు. ఎందుకంటే కొడితే ఏదో రావాలిగా. తనకు అమ్యూజ్‌మెంట్. తనకు విలాసంగా ఏదో రావాలనుకుంటాడు. ఏదో కొడుతూ ఉంటాడు. ఇది ఎట్లా ఉంటుందో మనం చేసే పని కూడా అట్లే. చేసి మెమరీ. ఇప్పుడు మెమరీలో ఎట్లా ఉంటుంది? వెల్‌ఫేర్ ఆల్సో ఈజ్ ఇన్ మెమరీ.
చూడు ఇట్లా చేసావనుకో ఏమొస్తుంది నీకు బాగా డబ్బు వస్తుంది. ఇప్పుడు చాలా కొత్తగా వచ్చేసింది. ఇట్లా వస్తుంది, ముంబైలో వస్తుంది. నీవు చేసిన ప్రయత్నము ఫలించింది. నీకు అదేదో ఎన్ని లక్షల రూపాయలు, కోటి రూపాయలు వచ్చేస్తున్నాయి. నువ్వు ఎన్నికైపోయినావు అంటుంది. నేను ఎప్పుడు ఏం ప్రయత్నం ఏం చేయలేదే అంటే, అట్ట అనకూడదు, అట్లా అనకూడదు. అది ఎరుక ఇప్పుడు. అట్లా అనకూడదు. వచ్చేసింది కదా! దానికి ఎట్లా చెప్తారు? ఆడబోయిన తీర్థము ఎదురైంది అని. నువ్వు చేసే ప్రయత్నం ఉంటే నువ్వు ఏం ప్రయత్నం చేస్తున్నావు అంటే ఏదో కొడుతున్నావు కానీ ఏదో చూసుకుంటున్నావు. మొబైల్ ఎంత ఇస్తుంది నీకు? దాని ఇంకోటి చెప్తాడు, అటువంటి మోసపోకండి అని ఇంకోటి చెబుతూ ఉంటాడు. చివరికి ఒక నిజాయితీ నీతిపరుడు ఇదంతా ఎందుకు, ఈ మొబైల్ పీక్ అవతల వారే సరిపోతుంది అనుకుంటాడు వాడు. అవతల వాడు అంటే గబుక్కున ఏది నొక్కేయద్దు, నొక్కేసావా నేను పట్టుకుంటుంది ఇక అంటాడు. వాడు బెదిరిస్తాడు. నానమ్మ రాసుకుంటాడు, నానమ్మ కొడతాడు, అంతవరకే రాస్తాడు, ఇంకేమైనా అనకూడదు. బిల్లు ఏం చేశారు అంతకంటే మాటికి ఏమంటారు దాన్ని అప్డేట్ చేసామంటారు. అప్డేట్ చేసేటప్పటికి ఆ నాన్నమ్మ ఎక్కడికో పోతుంది, తాతయ్య ఎక్కడికో పోతాడు, వెతుకుని దొరకడం మళ్ళా. ఇదంతా జ్ఞానం కాదు, ఇది ద్వైతం అన్నమాట. దీనివల్ల వచ్చింది ఇట్ ఈస్ జనరేటెడ్ బై యాటిట్యూడ్. ఈ ప్రకారంగా ఎట్లా వస్తుంది ఇంకొక పదంతో చెప్పుకుందాం ఇప్పుడు. చేత కాకుండా బోల్తా పడింది అని చెప్పినవన్నీ కూడా ప్రవృత్తి ప్రేరణ చేత కలిగినటువంటి జ్ఞానం, ప్రవృత్తి ప్రేరేపణ చేత కలిగినతో చేస్తున్నటువంటి తెలివి సవరణ. ప్రవృత్తి ప్రేరణలో తెలివి ఉంటే ప్రవృత్తి ప్రేరణలో తెలివినప్పుడు కూడా దానిలో ప్రవృత్తి ప్రేరణలోనే దాన్ని సవరించుకునేటట్టుగా, అమ్మో ఇప్పటికీ సవరించినప్పటికీ సంథింగ్ ఇస్ ఏ గ్రేట్ ఫీచర్, చాలా గొప్పది. సవరణ అంటే చాలా గొప్పది. సవరణ అంటే గొప్పది అనే మాట, లోకల ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి దాన్ని సవరించుకోవడం అనేది గొప్పది అనే మాట బయటకు వచ్చేసింది. దాంతో అశ్వద్భావం, మనస్సు, బుద్ధి, చిత్తం, దానికి మెదడు పెట్టేటప్పుడు చచ్చి ఊరుకుంది ఆ మెదడు. ఐ కెనాట్ ఇష్యూ ఇన్ని ఫ్రీక్వెన్సీస్ ఐ కెనాట్ డెవలప్, నా కెపాసిటీ తక్కువగా ఉంది. అయితే నేను అప్డేట్ చేస్తా చూడంటాడు ఇప్పుడు. దీన్ని మెదడుని బ్రెయిన్ అప్డేట్ చేస్తాడు. ఏం చేస్తాడు, ఎట్లా చేస్తావు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో చేస్తా చూడంటాడు. ఇంకా అట్లా చేసి మెస్మరిజం నువ్వు మాట్లాడింది నీకు వినిపిస్తుందా? నాకు వినిపించలే. అవునా? అట్లా చేసి నేను మెస్మరిజం చేస్తా, ఇంకా మసిపూసిన మారేడుకాయ చేస్తా అంటాడు. అట్లా వచ్చినాయి అన్నిటినీ బోల్తా కొట్టింది ఏమైనా అంటాడు. అన్నిటినీ బోల్తా కొట్టింది అన్నప్పుడు కూడా ప్రవృత్తిని బోల్తా కొట్టింది కానీ ప్రవృత్తి నివృత్తిని ఎప్పుడు బోల్తా కొట్టలేదు. అక్కడికి వచ్చాం ఇప్పుడు మనం. అంబిగ్యూస్గా మాట్లాడుకుంటూ చెప్పుకుంటూ వచ్చాం అన్నిటికీ కూడాను. అంబిగ్యూస్ అంటే ఇటా అట అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చాం. ఇటా అట అన్నటువంటిది స్వరూపానికి లేదు. ఇది ఇటే, అటుది అటే. అద్వైతం అద్వైతపక్షమే, ద్వైతము ద్వైతపక్షమే అని స్పష్టంగా వస్తుంది. ఎప్పుడు వస్తుంది? ఇట్లా లోపల దాకా మనస్సు స్థానంలో తెలియదు, అందుకని అవస్థపడిపోతుంటారు. జ్ఞానము అన్న స్థానం దగ్గరికి వచ్చేటప్పటికి అప్పుడు తను ప్రవృత్తి యాటిట్యూడ్ యొక్క తేడా తెలుస్తుంది. ఎందుకంటే తన దశ ఎక్కడికి వచ్చాడు? ఉనికికి దగ్గరగా వచ్చాడు. ఇప్పుడు
ఉనికి దగ్గరగా తనను మార్చేసుకున్నాడు. అది మౌలికంగా మార్చుకున్నాడు. అక్కడ గుర్తిస్తే గాని ఉనికిని గుర్తించడం మార్చుకుంటే గాని ప్రవృత్తి పోదు. ప్రవృత్తి పోతే గాని ఇవన్నీ పోవు. కనుక అటువంటి ఎట్లా బయటకి ప్రేరేపణకు కారణ స్వరూపమా? లేకపోతే ప్రవృత్తి నుంచి నివృత్తి రావడానికి కారణ స్వరూపం స్థానంలో ఉన్నాడా ఇప్పుడు లోపలికి పోతున్న కొద్దీ అంటే నివృత్తికి స్థానం రావటానికి కారణ స్వరూపంలో ఉన్నాడు. ప్రవృత్తిని ప్రేరేపణ చేసుకోవడానికి కూడా కారణ స్వరూపం. అసలు ఏమైనా ఎక్కడ ఆ తేడా వచ్చేసిందో అంటే లేనిది ఉన్నదాని వలె తేడా వచ్చిందో అది దేనివల్ల వచ్చింది, ఎక్కడ స్థానంలో వచ్చిందో అక్కడే తీసేయాలి. అక్కడ దాకా వచ్చినప్పుడు ఇట్లా ఉంటుంది. ఈ జ్ఞానం అనే దానిలో ఇందాక తెలుగు కూడా బోల్తా పడిందని, జ్ఞానం కూడా బోల్తా పడింది. ఈ బోల్తా పడిందంటే ఏ జ్ఞానం బోల్తా పడింది? ప్రవృత్తి యొక్క జ్ఞానము నిజమైన జ్ఞానం అందుకున్నామని బోల్తా పడింది. అంతేగాని నిజమైన జ్ఞానము అంటే నివృత్తి జ్ఞానము బోల్తా పడలే. నిజమైన జ్ఞానం బోల్తా పడలే, నిజమైన తెలివి సరళ బోల్తా పడలే, తెలివి బోల్తా పడలే, నిజమైన అస్మద్భావం బోల్తా పడలే, నిజమైన చిత్తం బోల్తా పడలే, నిజమైన ఇంద్రియములు బుద్ధి కాలే, మనస్సు కూడా బోల్తా పడలే, నిజమైనటువంటి మెదడు బోల్తా పడలే, నిజమైన ఇంద్రియములు బోల్తా పడలే. దాని చరిత్రలో లేదు. వాటి చరిత్ర ఏమిటి? గతి భక్షణం. చరిత్ర అంటే గతి భక్షణం ఏమిటి? ఉనికి. ప్రవర్తన భక్షణం ఉనికియే. ఎక్కడ ప్రవర్తించాలనుకున్నప్పుడు కూడా బయట రాకపోయినా బయట ఇంద్రియాలైనా సరే ప్రవర్తించాలనుకుంటే అవి ఎక్కడ ప్రవర్తిస్తున్నాయి? తనలోనే ప్రవర్తించి తననే తీసుకుంటున్నాయి. దానికి నీడ వచ్చేటప్పటికి ప్రవృత్తిలోనే ప్రవర్తించి ప్రవృత్తిలో తీసుకుంటున్నాయి అనేసాడు. అర్థమైందా? అది ఆ తర్వాత ఇప్పుడు జ్ఞాన శబ్దం ఎట్లా వచ్చింది? ఇప్పుడు జ్ఞానం అంటే ఎరుక. ఇప్పుడు దీని యొక్క విలువ ఏమిటంటే లోకంలో ఇప్పుడు దేన్ని జ్ఞానం అంటాడంటే ఉనికికి ఎదురుగా ఉండేటట్టుగా లౌకికంగా కాకుండా నిజ భావం ఎట్లా ఉంటుంది? ఉనికి ఎందు ఎంత ఎరుకగా ఉంటే అంతగా అన్నిటిని సవరించుకొని చివరిదాకా అందించగలుగుతాడు. దానికి పొటెన్షియల్ బాగా ఉంటే దానికి అంత ప్రెషర్ ఒత్తిడి ఇస్తే ఇంద్రియం దాకా వెళ్ళిపోతుంది, బుద్ధి దాకా పరిధిని వ్యాపించుకుంటుంది. అది అటువంటిది వీడేం చేశాడు? అది అట్లా ఉంది కనుక అంత మనం కూడా చేసుకోవాలి అని ప్రవృత్తిని కల్పించుకున్నాడు. కల్పించుకున్నప్పటికీ ఎంతైనా డూప్లికేటే, ఒరిజినల్ కాదు కదా అది. కనుక దాన్ని ఏం చేశాడు? ఇప్పుడు ఆత్మ ఎందు ఎరుక అనేటటువంటిది ఎట్లా ఉంటుంది? అది అది తర్వాత రాబోతుంది. ఏముంటుంది అది? స్ఫురణ, ఇంకా స్మృతి, ఉనికి దానికి దగ్గరగా ఉంటుంది. ఇప్పుడు వీడేం చేస్తున్నాడు? ప్రవృత్తికితో సమానంగా పెట్టుకున్నప్పటికీ అది మెమొరీలో పెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకు మెమొరీ పెట్టుకోవాలి? జారిపోతుందేమో అని. దేనికి జారిపోతుంది? జారిపోతే ఉనికి వెళ్ళిపోతుంది. ప్రవృత్తి నిలుపుకోవాలంటే లోకంలో ఎట్లా ఉంటుంది? దొంగతనం చేసిన వాడు పట్టుబడతాడేమో అని ఇంకా చాలా అబద్ధాలు చెబుతాడు. చాలా అబద్ధాలు చెప్పి ఎట్లా ఉంటుంది మనకు తెలుస్తుంది లోకంలో ఎట్లా ఉంటుందో. ప్రవృత్తిని మార్చుకునేటువంటి ప్రవృత్తి ఎట్లాగే ఉంటుంది. ఈ మార్చుకున్న ప్రవృత్తి చేతనే లోకంలో ఎట్లా ఉంటాడు. లోకంలో ఎదగాలి అంటే విషయాత్మకంగా బాగా తెలిసి ఉండాలి. ఎన్నో ఉంటాయి విషయాత్మకంలో, ఎన్నో అంశాలు ఉంటాయి. అన్ని అంశాలు తెలిసి ఉంటే అప్పుడు లోకంలో జ్ఞానం కలవాడు అవుతాడు. అన్ని అంశాల్లో తెలిసి ఉంటే అన్నట్టు. భగవద్గీత ఏముంటుందంటే యతో నిశ్చరతి మనశ్చంచలం స్థిరం తతస్తతో నియమ్యేత్ ఆత్మనీయ వశంనీయ. ఎక్కడెక్కడ పోయిందో అక్కడెక్కడ తీసుకొచ్చి తండ్రి పెట్టమన్నాడు. ఎన్ని విషయాల్లో తెలిస్తే అది గొప్ప అని. అటు పోతే గొప్ప, బహిర్ముఖం గొప్ప, అంతర్ముఖం గొప్ప. ఇక్కడ అంతర్ముఖం ఏం చేస్తుంది? అంతర్ముఖం తను తాను రక్షించుకుంటుంది, బిడ్డ రక్షించుకుంటుంది. తనలో తాను ఉంటే తను రక్షించుకుంటాడు, అవతల రక్షించుకుంటాడు. తను తాను రక్షించుకోలేని వాడు ఏం చేస్తాడు? తను అవతలకు పోయినాడు, తనకి రక్షణ లేదు. తను ఎటు పరిగెత్తి చెడ్డ పరిగెత్తాలి. దానికి స్వరూపం లేదు. ఇదమిద్ధం అనే స్వరూపం లేదు. ఇదమిద్ధం అనేటటువంటి
స్థానం లేదు దానికి. ఇది ఇట్లా అనే స్థానం లేదు కనుక వాడు పోతుంటాడు. ఇక్కడ మధ్యస్థంగా ఉంటాయి. ఇప్పుడు ఈ జీవులు ఎట్లా ఉంటారు? మధ్యస్థంగా పూర్తిగా విషయాత్మకంగా అయినవాడు విషయాత్మకం నుంచి తప్పించుకునేటువంటి సంస్కారం ఎట్లా ఉంటుందో ఆ సంస్కారంలో అక్కడ ద్వైత స్వరూపంలో చాలా తేడాలు ఉంటాయి. ఆ తేడా ఎట్లా ఉంటుంది? దెబ్బతిన్నవాడు ఒకడు, ఇంకా దెబ్బతినని వాడు ఒకడు. దాన్ని లౌకంగా ఎంచేట్లా ఉంటుంది వాడికి? లోకంలో లౌకికంగా లౌకిక దృష్టిలో ఎంత పూర్ణమై ఉంటాడో లోకంలో వాడు గొప్ప. ఇంకా ఎట్లా ఉంటుంది? ఫిజిక్స్ చదువుకునేవాడు ఫిజిక్స్లో బాగోకపోతే వాడు ఫిజిక్స్ ఫీల్డ్లో గొప్ప. కెమిస్ట్రీ ఫీల్డ్లో వాడికి ఏం తెలియనివాడు. ఎప్పుడో ఫిజిక్స్ కూడా చదువుకొని ఉంటాడు, కెమిస్ట్రీ కూడా చదువుకొని ఉంటాడు, ఇంతవరకే. అప్పుడు వాళ్ళు ఏమంటారు? దానిలో వాడు ఎక్స్పర్ట్, నిష్ణాతుడు అని వాడికి గౌరవం ఇచ్చి ఇటో ఉంటాయి. ఎన్ని విధాలుగా ఉంటుందో వాడికి గౌరవం ఇవ్వాలి. అందరినీ ఒక ఫీల్డ్లో ఒక రంగంలో తీసుకొచ్చి అందరినీ తీసుకొని మళ్ళీ ఏదైనా ఒకటి చేయాలంటే ఎవరు ఎట్లంటు ఉండాలి అని అన్నీ తీసుకొచ్చి ఇప్పుడు ఇంటర్నెట్ అని పెట్టేశాడు. అందరు ఇప్పుడు వెనక రోజుల్లో ఎవడు వాడు పాఠం వాడు చదువుకునేవాడు, ఎవడి పాఠం ఏం చదువుకున్నా అందరికీ ల్యాప్టాప్ ఒకటి ఉండాలి, కంప్యూటర్ మొదట ఇంటర్నెట్తో వర్క్ చేసుకోవటం అనేటువంటిది అందరికీ ఇది కంపల్సరీ అయిపోయింది. ఆ కంపల్సరీ అయిపోవడం కనుక ఇది పసివాడి దగ్గర నుంచి ముసలాడి దాకా అందరికీ ఇది బాగా ఉగ్గు పాలతో పెట్టినట్టుగా అయిపోయింది. అందువల్ల జ్ఞానం అనేది ఎట్లా ఉంటుందంటే ఇవన్నీ పోల్చబడినట్టుగా కాదు. జ్ఞానమునకు ఉనికితో సంబంధించి ఆధ్యాత్మికంగా ఎట్లాగైతే అభౌతిక స్థానంలో ఎంత ఉన్నతంగా ఉంటుందో విషయాత్మకంగా కూడా ప్రవృత్తి స్థానంలో జ్ఞానము అని ద్వైత రూపాన్ని కల్పించిన దానికి అంత హోదా ఉంటుంది దానికి. అయితే అవన్నీ ఎట్లా పోతాయి? అది ఉండి ఎట్లా ఉంటుంది? దానికి ఎంత పవర్ఫుల్ అంటే ఆ జ్ఞానం ప్రవృత్తి యొక్క జ్ఞానం అనమాట. ఇదేమో నివృత్తి జ్ఞానం, అది ప్రవృత్తి జ్ఞానం. ప్రవృత్తి జ్ఞానం ఏం చేస్తుంది? మిగతా ప్రవృత్తిగా ఉన్నటువంటి వాటిలన్నిటి కూడా తన గుప్పెట్లో పెట్టుకుని వాటిని ఖబర్దారును ఇట్లాగే ప్రవర్తించాలి అన్నట్టుగా ఉంటుంది. ఈ నివృత్తి జ్ఞానం ఎట్లా ఉంటుంది? వాటిని ఖబర్దారు అందు, హెచ్చరిక చేయదు. అవి ఎట్లా ఉంటాయి? ప్రీతిపూర్వకంగా తన స్వరూపాన్ని నిలుపుకుంటుంటాయి. ఎంత ప్రీతిపూర్వకంగా ఉంటుందంటే మనస్సును దుష్టం చేసిన వాడు ప్రవర్తించినప్పటికీ మనస్సును నన్ను ఏం చేయలేదు. ఇప్పుడు దాన్ని ఒకానొక రాజకీయకుడు ఏం చేస్తాడో నువ్వు ఏమన్నా చేయి, మళ్ళీ మాట నేనే వస్తా, నా తల్లో ఒక వెంట్రుక కూడా నువ్వు పీకలేవు అంటాడు. ఆ దిట్టతనం అంటాడు దాన్ని. లోకంలో ప్రశంస వాడికి. అది అట్లాగే ఉంటుంది. దాని గురించి నువ్వు చెడిపోకు. ఇది కూడా ఈ సావాస్ ఎట్లా ఉంటుందంటే చెదిరిపోయినట్టుగా ఉంటుంది, నిశ్చలంగా ఉంటుంది. ఇది ఈ సావాస్. ఇది నియామకం. నిశ్చలమును చంచలం ఎప్పుడైనా అందుకొని రావాల్సిందే. మూలస్థానమును చేరుతున్న కొద్దీ అది మూలస్థానంలో చాలా పవర్ఫుల్గా ఉన్నట్టుగా అనుకుంటున్నాము. మూలస్థానంలో ఒక చిన్న మార్పు చేత ఆ రాజ్యం టెరిటరీ అంతా కూడా పరిధి అంతా కూడా మారిపోతుంది. ఇప్పుడు ఒక్కసారి గుర్తించి అయ్యా హలంతు చాలా దెబ్బతింటుంది, సంస్కృత పదానికి దోషం అవుతుంది అని ఒక్క మాట చెప్పి వాడు ఎవడన్నా గుర్తించగలిగితే ఒక్క నోటిఫికేషన్తో మొత్తం దేశంలో పదవులన్నీ మారిపోతాయి. 'అట్లా' ఉంటుంది.
లేకపోతే దాన్నే పోషిస్తూ ఉంటారు. సంస్కృత భాష మీద నమ్మకం ఉండి దాని మీద చేసుకుంటున్నాడు, కానీ తెలియదు అట్లా అవుతుందని. హిందీ పెట్టుకుంటే హిందీ పెట్టుకో, హిందీ నువ్వేమంటం లేదు, సంస్కృతాన్ని పాడు చేయకు అని ఒక మాట చెప్పినప్పుడు అపవిత్రం ఎట్లా అయిపోయిందో దానివల్ల అని. ఒక్కటి ఎవరికన్నా ఒక పూర్ణ పురుషుడో ఎవడు ఉన్నవాడు మూలవాడు తెలుసుకుంటే వాడు చెబితే సంస్కృత అకాడమీ వాడు కూడా మారేస్తాడు, మారిపోతాడు. హిందీ అకాడమీ వాడు మారుతాడు. ఎందుకు మారుతాడు? పైవాడు చెప్పాడు కనుక. పైవాడు చెప్పినాడు కనుక మారుతాడా? వీడికే తెలిస్తే వీడు కూడా చేస్తాడు. ఎంత చేసినా లోకంలో ఎట్లా ఉంటుంది, ఇది కూడా మళ్ళీ దుష్టమైనటువంటి జ్ఞానం. ఎట్లా ఉంటుంది అంటే, ఎంతైనా మాకు తెలుసు కానీ ఆయనతో మేము ఎక్కడ పోట్లాడేది, ఆయన ప్రైమ్ మినిస్టర్ ఆయనతో మేము ఎక్కడ పోట్లాడేది, మేము మాట్లాడలేము అని ఊరుకుంటారు. అట్టగే అయింది ఇప్పుడు. అకాడమీ వాళ్ళంతా ఏం చేశారు? తెలుగు అకాడమీ ఏం చేసింది? తమిళం అకాడమీ ఏం చేసింది? వాళ్ళకనేది ఆ ఒత్తిడి అనేది పోయినాయి. ఆ దశ పడుతుంది తెలుగు కూడా ఇప్పుడు. ఎవ్వడికి పలకదు. ముంచి థా అంటే తా 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 అని అంటాడు. ధా రాదు. చెప్తే వస్తుందా? ఎలుకతోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలిపే కానీ తెలుపు కాదు. అంతదాకా తిట్టించుకుంటే దాకా రాకుండా ఉంటుందా? అంతదాకా పోల్చుకునే దాకా రాకుండా ఉంటుందా అంటే అనుకున్నా ప్రవృత్తి స్వరూపులను నీ నివృత్తి నాకు ఏం పోటీకి వస్తుంది కనుక నా ప్రవృత్తికి ముందు నీ నివృత్తి దిగదుడిపే అంటాడు. ప్రవృత్తి నివృత్తికి బోధ చేస్తుంది తెలిసినా నువ్వేం బోధ చేస్తావు అన్నంతగా ఉంటాడు. అంత దోషంగా వీడు ఏకుమేకైపోయినట్టుగా ఉన్నటువంటి దోషాన్ని తను గుర్తించి చెడిపోతున్నాడు అనే దాకా తనకు వస్తే కానీ అప్పుడు కానీ నిజ రూపములకు రాడు. నువ్వు వచ్చేదాకా నీకోసం అది నీ స్థానాన్ని కాపాడుకుంటూ పెడుతుంది. అదొక విశేషమే. అంత దాకా చూపిస్తే నిజాన్ని అందుకని నిజాన్ని ఒప్పించటం చాలా కష్టం లోకంలో. ఎందుకు? నిజం కాని దాన్ని అంత దృఢమైనటువంటి విశ్వాసం లోకానికి ఉంది. ఎంత విశ్వాసం ఉందంటే అదే సత్యం అనుకొని, అది వదిలిపెడితే సత్యాన్ని వదిలిపెట్టేసినట్టు అనుకొని. ఉనికికి ఎంత గట్టి విశ్వాసం ఉంటుందో ఉనికిని విడిచిపెడితే దానికి ఎట్లా బతుకు లేదని సాధకుడు గుర్తించుకుంటాడు. ఎట్లాగో అట్లాగే వాడు ఆ నిజం కానిదాన్ని నిజం అనుకున్నాడు గనక దాన్ని వదిలిపెడితే ఈ ఉనికిని సాధకుడు ఎట్లా వదిలిపెట్టలేడో వాడు ఎట్లా వదిలిపెట్టలేడు. ఇది ఏం పోటీ? ఇది ఇట్లా ఉంటుంది. బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండు. ఈశావాస్యమిదగుం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీతాః మా గృధ కస్యస్విద్ధనం. ఓం ఈశాయ నమః. ఓం గోపాలకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం తత్ సత్.